నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. తర్వాత నా టీం వచ్చేసి పక్కన ఒక 20 మంది వెపన్స్తో వాళ్ళు ఉంటారు. ఒక 5 minutes డిస్టెన్స్లో ఉంటారు అన్నట్టు పొలాల్లో. వీళ్ళని పికప్ చేసుకొని రాగానే ఆ టీం కలిసింది. మొత్తము ఇక టీం తీసుకొని వెళ్ళిపోయాం నడుచుకుంటే వెళ్ళిపోయి నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత పోతున్న క్రమంలో నైట్ 3 hours కంటిన్యూగా వాకింగ్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర ఆగామన్నట్టు. ఆగిన తర్వాత నేను పర్సనల్గా నాతో పాటు ఇంకొక 4 members అన్నట్టు. ఈయనకు సెక్యూరిటీగా ఉండాలనేది ఫస్ట్ వచ్చిన వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు. ఆయనకు మీరు 5 members సెక్యూరిటీగా ఉండాలి, మిగతా వాళ్ళంతా కూడా దూరం ఉండి చేయాలని చెప్పి అన్నారు. అట్లనే ఉన్నాం అన్నట్టు. అయితే అప్పుడు మంచి వెన్నెల కాస్తుంది. ఒక దగ్గర నడిచి అలసిపోయి ఒక దగ్గర ఆగిపోయాము. అయితే గణపతి నా పక్కనే ఉన్నారు. ఆయన గణపతిని వెంటనే నేను పోల్చలేకపోయాను. ఆ వెన్నెల్లో కొద్దిగా బాగా మంచిని వెలుతురు ఉంది అన్నట్టు. ఆ వెలుతురులో చూస్తే అప్పుడు మీ సాగిన ఏం లేవు, ఆయన మంచిగా బాగానే ఉన్నాడు. నాకు అనిపించింది అండి, ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను అని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు. తర్వాత వెంటనే ఆయన అప్పుడు ఉన్నటువంటి కొన్ని పాత ఇమేజెస్ అవన్నీ మైండ్లోకి వచ్చేసి ఓహో ఈయన సోన్స్ పర్సన్ అయి ఉంటాడు అని చెప్పేసి నాకు నేనుగా ఊహించుకున్నాను తప్ప ఆయనను మీరు సోన్స్ అని చెప్పి నేను అడగలేదు అన్నట్టు. తర్వాత సెక్యూరిటీ వచ్చేసి మామూలుగా ఒక ఆటో వెపన్స్ సెక్యూరిటీ అనేది అంటే కొంచెము ఫైరింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉండే వెపన్స్ ఒక డీసీఎంఓ లేకుంటే ఒక రాష్ట్ర కమిటీ నాయకుడికి ఒక్కరిద్దరు ఉంటారు, అంతే, ఎక్కువ ఉంటారు. ఒక 4-5 ఆటో వెపన్స్తోని ఒక అందరూ కమాండర్ స్థాయి వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు అంటే ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది అన్నట్టు. మామూలుగా ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే నైట్ పూటనే నాకు అర్థమైపోయింది ఈయన ఎవరో కాదు, సో మా సెక్రటరీ అని చెప్పి అనుకుని అప్పుడు కొద్దిగా సీరియస్గానే ఉన్నాం. తెల్లవారులు పోతుంటే అర్థమైపోయింది అందరికీ. ఆయన కూడా చాలా ఫ్రీగా ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. ఒక 2 months మాతో ఉన్నాడు. ఆ టైంలో గణపతి గారితోనే నాకు చాలా మంచి క్లోజ్నెస్ ఏర్పడింది బాగా. నా గురించి ఆయనకు చాలా రిపోర్ట్ ఉంది అప్పటికి. ఎందుకంటే పార్టీలో రీసెర్చ్ వర్క్లో నేను చాలా సక్సెస్లు నేను సాధించాలనే విషయం ఆయనకు అర్థమైపోయి చాలా సందర్భంలో ఆయన నాతో మాట్లాడేవాడు. ఆ 1-2 నెలలు టైంలో మేము ఆయనతోనే కలిసి ఉన్నాం. ప్రతిసారి ఆయన ఒకటే విషయం చెప్పేవాడు అన్నట్టు, అన్న నువ్వు బాగా థింక్ చేస్తావు అనే విషయం మాకు తెలుసు, అది కొత్త విషయం గురించి ఆలోచించు అది అని చెప్పేసి ఒక టాస్క్ లాగా చెప్పేవాడు అన్నట్టు. అంటే ఏంటిది కొత్త విషయం ఏంటంటే అప్పుడు దానికోసం ఒక 2 గంటలు మొత్తం పార్టీ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు అన్నట్టు. పార్టీ ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎట్లా అంటే మొత్తం వెపన్స్కి సంబంధించి అన్నట్టు, ఎట్లా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వచ్చింది, ఈ రోజుకున్నటువంటి మన సమస్యలు ఏంటి, ఇవన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరుగుతున్న అంటే పోలీస్తోని మనము ఫైరింగ్లో మనం ఎదుర్కోలేకపోతున్నాం. మనం చాలా నష్టాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది. మన పార్టీకి చిన్న వెపన్స్తోని పెద్దగా అంత సక్సెస్ మనం సాధించలేము. పెద్ద వెపన్స్ కావాలి. పెద్ద వెపన్స్ అంటే అది తక్కువ అమ్యునిషన్తో ఎక్కువ మందిని నష్టపరిచేటువంటి వెపన్స్ కావాలి. కాబట్టి మీరు మీ మైండ్ని అంతా దాని మీద పెట్టి మీరు ఆలోచించండి. ఇప్పటివరకు చాలా మీరు రీసెర్చ్ డెవలప్మెంట్లో చాలా వెపన్స్ని డెవలప్ చేశారు. ఆ వెపన్స్తో పాటు మనకు ఇట్లా ఎక్కువగా నష్టాన్ని చేకూర్చే శత్రువుకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చేటువంటి వెపన్స్ మనకు కావాలి. దాని మీద మీరు దృష్టి పెట్టి ఆర్టిలరీ వెపన్స్ను మీరు డెవలప్ చేయండి అని చెప్పి అక్కడ నల్లమలలో చెప్పడం జరిగింది అన్నట్టు. ఇక ఆ రోజు నుంచి నేను ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయనేది దాని మీద నేను ఆలోచించడం, చివరికి ఒక్కొక్కటి అంటే రాకెట్ లాంచర్స్ ఆలోచన అనేది అక్కడి నుంచే మొదలైంది అన్నట్టు. సార్, గణపతి గారు ఇచ్చిన ఆలోచనతో రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలని మీరు రీసెర్చ్ చేశారు. రాకెట్ లాంచర్ ఎలా తయారు చేశారు, దాన్ని ఎలా క్రూ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పే ముందు ఇక్కడ ఒకసారి మన గణపతి గారు రిసీవ్ దగ్గర నుంచి వెళ్దాం. అక్కడ మీరు కోడ్ చెప్పారు. ఆ కోడ్ ఒకవేళ ముందే లీక్ అయ్యి పోలీసులు కానీ అదే కోడ్లో ఉంటే మరి ఏ విధంగా పరిస్థితి ఉంటుంది ఒకటి. రెండోది, మనం వెళ్తున్న దారిలో దాదాపు 3 గంటలు జర్నీ చేశారు. ఒకవేళ పోలీస్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు రైడ్ చేస్తారనుకోండి, అటువంటి మూమెంట్ని ఏ విధంగా తప్పించుకుంటారు? జనరల్గా ఇప్పుడు మనం ఇటీవల కాలం జరుగుతున్న ఎన్కౌంటర్లు చూస్తుంటే పోలీస్కి నక్సల్స్ మధ్యన
భీకర కాల్పులు, 10 మంది మావోయిస్టుల మృతి, త్రుట్లో తప్పించుకున్న అగ్రనాథలు. అసలు వీళ్ళు ఏ విధంగా ఇస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అగ్రనేతలు తప్పించుకోవడం ఏంటంటే ఒక్కొక్క అగ్రనేత ఉన్నప్పుడు చుట్టూ ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ సెంట్రీ అన్నది ఫైర్ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ నుండి వీళ్ళు ఫైర్ చేస్తారు, వాళ్ళు యూ షేప్లో రౌండప్ చేస్తారు మన స్పాట్కి. ఇంత జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు దాదాపు 300 మంది పోలీసులు ఉన్నప్పుడు సమయంలో కూడా అగ్రనేతలు మిస్ అవుతుంటారు. చిన్న త్రుట్లో తప్పించుకుని అగ్రనేతలు అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటారు, మేము రాస్తుంటాం. అది వాస్తవం అంటుంటారు అసలు? సార్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఒక్కటండి, త్రుటిలో తప్పించుకోవడం అనేది చాలా సందర్భాల్లో కరెక్టే అది. ఎందుకంటే నేనున్న సందర్భంలో కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి, దాంట్లో కూడా మేము అట్లా ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఎన్కౌంటర్లో అగ్రనాయకుడు ఉంటాడని అయితే కన్ఫామ్గా చెప్పలేమండి. ఎందుకంటే అగ్రనాయకులు ఎప్పుడు కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్లో, సేఫ్ ప్లేస్లోనే ఉంటారు. వాళ్ళు దళాలు, ప్లాటన్స్ ఇవి మాత్రమే కొద్దిగా ఎడ్జ్ పాయింట్కి వచ్చేసి వెళ్ళడం పోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక ప్లేట్లో ఒక ఏ అనే ప్లేస్లో అగ్రనాయకులు ఉన్నారు, ఆయనకి సరౌండింగ్లో ఎన్ని ఉంటాయండి, ప్లాటన్స్ ఉంటాయి, ఎంత దూరంలో? అట్లా మనము అందులో విడిగా అంటూ ఏముండరండి. మామూలుగా ఇప్పుడు మేము నల్లమల్లో ఉన్న, ఇది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ ఇప్పుడు సరెండర్ అయిన ప్రతి వాళ్ళు ఇవన్నీ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కొత్తగా నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే అగ్రనాయకుడు అనేటప్పుడు అతను కూడా ఏంటంటే మాలాగా అన్నిటికీ సిద్ధపడే ఉంటాడు. ఏదో క్షణంలో చనిపోతామన్న ఆలోచన ప్రతి వాళ్ళకు ఉంటుంది అక్కడ. కాకపోతే ప్రతి నిత్యము దాన్నే మైండ్లో పెట్టుకొని ఉండరు. ఎస్కేప్ కావడానికి ఏం అవకాశాలు ఉన్నాయో చూసి అది వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం మేము. ఎస్కేప్ కావడానికి అంటే నాయకత్వాన్ని సేవ్ చేయడం ఫస్ట్ ప్రతి క్యాడర్లో కూడా అదే మేము చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ప్రతి క్యాడర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ లీడర్షిప్ను ఎస్కేప్ చేయాలి. అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు మంచి ఎస్కేప్ ఉన్న పాయింట్లోనే వాళ్ళకు డెన్ కానీ ఇవి కానీ అరేంజ్ చేయడము, వాళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అట్లా ఉంటుంది తప్ప ఇక్కడ వేరే సపరేట్గా అంటూ ఏముండదు. ఇంకొకటి లీడర్షిప్ కూడా ఏంటంటే అట్లా వాళ్ళకు సపరేట్గా డెన్స్, తర్వాత వీళ్ళకి సపరేట్ డెన్స్ అట్లా ఉండవు. వాళ్ళకు ప్రైవసీ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని రైటింగ్స్ కానీ లేకపోతే కొన్ని డిస్కషన్ చేసుకోవడానికి కానీ మీటింగ్స్ కానీ ఉన్నప్పుడు అట్లా సపరేట్గా ఉంటుంది. కానీ చుట్టూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగు ఉంటుంది. అన్ని చోట్లలో ఒక 100 గజాల డిస్టెన్స్ ఉంటారని అట్లా మనం ఏం చెప్పలేము. అంటే అక్కడ బాగోని పరిస్థితి ప్రకారం మారిపోతుంది చుట్టూ. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మీకు అడిగానండి, ఒకవేళ మీరు అన్నట్లుగా గొడుగు పేపరు పట్టుకొని పోలీసులే కూర్చుని ఉంటే ముందుకి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చి, మరి అది ఏ విధంగా మనం అయితే ఇక్కడ మీరు ఎస్కేప్ అవ్వడానికి? అక్కడ వాళ్ళు పట్టుకొని రారండి, ఫస్ట్ మేము పట్టుకునే ఉంటాము. మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఓకే అనుకుంటేనే హయ్యర్ లీడర్షిప్ ఎప్పుడు కూడా రోడ్ల మీద మాలకు పట్టుకొని తిరగరు అన్నట్టు. మామూలుగా వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే ఆడ నిలబడతారు. వీళ్ళు జస్ట్ అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఇతను మనోడే అనుకున్నప్పుడు వాళ్ళ కోట్ తీసుకొని వచ్చి కలుస్తారు. అంతేగాని మేము అబ్జర్వ్ చేయడం ఉండదు. ఫస్ట్ అట్లా ఓపెన్గా రారు వాళ్ళు. మీరు గెటప్లో ఉన్నారు, అదే విషయం పోలీస్కి లీక్ అయ్యి వాళ్ళకి మీకు 1 కిలోమీటర్ దూరంలో మీకన్నా ముందే వాళ్ళ మాట వేస్తే అది మనం మనవాడా కాదా అనేది వాళ్ళకి ఎలా తెలుసు? సరే, ఇక్కడ ఒకటి మేము నిరంతరము ప్రజల మధ్య ఉండేటోళ్ళం కాబట్టి పోలీస్ దళాలు ఎటువైపు తిరుగుతున్నాయి, వాళ్ళ మూమెంట్ ఎటు ఉంది, ఇవన్నీ చూసుకొనే మేము అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం. గుడ్డిగా ఏదో అన్ని చోట్ల చెయ్యం. అది ఈ ఏరియాలో పోలీసులు రారు అనుకున్నప్పుడు అక్కడ చేస్తారు. అట్లా ఉంటుంది. రెగ్యులర్గా మూమెంట్ ఉండే దగ్గర కాబట్టి మీకు అసలు లేకపోతే ఇన్ని రోజులు అసలు ఎట్లా వాళ్ళు ఎస్కేప్లో ఉంటారు, కష్టం. అది పోలీసులు తిరిగే రూట్స్ ఎవ్రీ మినిట్ ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. అసలు ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, కానీ టెక్నాలజీ లేనప్పుడు అంటే ఈ ఫోన్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రతి మూమెంట్ను కూడా ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తారు. ఈజీగా ఐడెంటిఫై చేస్తారు పోలీస్ ఎవరు, అన్నలు ఎవరు అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు. కాబట్టి పోలీస్ మూమెంట్ ఉందంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ కనుక మేము వస్తున్న క్రమంలోనే మా రూట్ ఎక్స్పోజ్ అయితే మేము అది క్యాన్సలే చేసుకుంటాం, అక్కడి వరకు వెళ్ళాం. మేము బయలుదేరి ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ముఖ్యమైన నాయకత్వం వస్తుంది అని అనుకున్నప్పుడు మేము ఎక్స్పోజ్ అయినామనే విషయం కొంచెం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ రూట్ను మేము ఇక దాన్ని టచ్ కూడా చేయం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు తప్ప
అటువంటి చాలా సీరియస్గా ఆలోచించి చేస్తారు. కానీ ఇవాళ నాయకత్వం వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏంటంటే ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి ప్రజల్లో వాళ్ళు అటువంటి మెకానిజం అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. సరే, ఇప్పుడు మీరు గణపతి గారు చెప్పినట్లుగా మీరు రాకెట్ లాంచర్ రూపకల్పనకి రంగం సిద్ధం చేశారు అంటే అక్కడే చేశారా లేదు? లేదు, నాకు గణపతి గారు టాస్క్ ఇచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచించడం అనేది జరిగిందంటే ఆయనే ఇన్స్పిరేషను. చాలా విషయాల్ని కూడా నాతోని షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మేము అప్పుడు గణపతి గారిని చాలా గొప్ప నాయకుడిగా మేము ఆరాధించేవాళ్ళం. వాస్తవానికి ఏంటంటే ఆ రోజు మాకున్నటువంటి గొప్ప నాయకుడు అంటే ఆయనే కాబట్టి మేము అట్లా ఆరాధించాం. కూడా ఆయన ఉంటున్నారు కదా, అంటే ఇప్పుడు నాయకత్వం చేంజ్ అయింది. కానీ ఇప్పటికీ ఆయన పేరు అయితే చిరస్థాయిగా ఉండిపోయింది. ఒకసారి ఆయన కూడా చాలా అంటే ఒకటి మనం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏముందో అనేది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటనేది కాదు కానీ ఆ రోజు మా అభిప్రాయం ఏందనేది మేము చెప్తాం. ఆ రోజు మేము నాయకుడు అంటే అంత గౌరవంగా చూసేవాళ్ళం. ఎప్పుడు కూడా నాయకత్వం గురించి మేము చెడుగా ఆలోచించడం కానీ అట్లా కానీ ఉండేది కాదు. వాళ్ళను ఎందుకంటే మాకంటే ముందు నుంచి వాళ్ళు సాక్రిఫై చేయడానికి వచ్చారు, అనేక కష్టాలు నష్టాలు పడ్డారు కాబట్టి ఆ గౌరవం మేము ఇచ్చేవాళ్ళం. అట్లా గణపతి గారు అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆయన ఇచ్చినటువంటి టాస్క్ను నేను అది నా ముఖ్యమైన టాస్క్లలో దాన్ని నేను చేర్చుకున్నాను. అప్పుడు దాకా నేను ఏంటంటే AK-47 తయారు చేయాలనేది చాలా సీరియస్గా ఉండేది, నా కోరిక, బలమైన కోరిక ఉండేది. అసలు ఆటో వెపన్ తయారు చేయాలి, అసలు అదే నాకు కంపల్సరీ. నేను డెఫినెట్లీ పార్టీలో ఉంటుంటే దాన్ని ఏదో ఒకటి చేసేవాడినేమో కానీ ఆ కోరిక బలంగా ఉండేది. గణపతి గారు ఎప్పుడైతే వచ్చి ఆర్టిలరీ వెపన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అది, దాన్ని మీరు దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను AK-47 లాంటి వెపన్స్ తయారు చేయడం ఆలోచన పక్కకు పెట్టేసి ఆర్టిలరీ వెపన్స్ మీద నా మైండ్ని ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడు ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో చెన్నైకి నేను ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ ఆర్టిలరీ వెపన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము ప్రయత్నం చేద్దాం, ఏమైనా బుక్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అట్లా సెర్చ్ చేయడం జరిగింది. ఒక బుక్ స్టాల్, చాలా పెద్ద బుక్ స్టాల్, అది పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అక్కడ వెళ్ళేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో వెపన్స్కి సంబంధించి చాలా బుక్స్ దాంట్లో ఉన్నాయండి, చాలా బుక్స్ ఉన్నాయి దాంట్లో. అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి పర్చేజ్ చేసి దాదాపు ఒక 10,000 రూపాయల బుక్స్ను పర్చేజ్ చేసి తీసుకొచ్చాను. దాంట్లో రకరకాల వెపన్స్ అన్నట్టు, ఇమేజెస్తో పాటు చాలా రకాల వెపన్స్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో మన ఇండియా ఆర్మీ యూజ్ చేసే వెపన్స్తో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అంటే సామ్రాజ్యవాద దేశాలలో వాడుతున్నటువంటి వెపన్స్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఆ బుక్ స్టాల్లో ఉంది అన్నట్టు. అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి సేకరించి తీసుకొని రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఏ దేశము ఆర్టిలరీ వెపన్స్ని ఎట్లా తయారు చేస్తుంది, అసలు ఆ ఇమేజెస్ని చూసి నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరిగింది. అట్లా రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ఒకటి, తర్వాత బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచర్, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్నటువంటి రాకెట్ లాంచర్స్, ఈ రెండింటిని మేము కొద్దిగా బాగా నేను స్టడీ చేయడం జరిగింది. దాంట్లో ఆ బుక్స్లో ఏంటంటే ప్రతి పార్ట్ని కూడా వాళ్ళు ఇమేజెస్ వేశారు అన్నట్టు. అది వాళ్ళు ఎందుకోసం వేశారో తెలియదు కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది. అది బహుశా నేను పెద్దగా నేను చదువుకోకపోయినప్పటికీ కూడా నాకు ఆ ఇమేజెస్ చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఇప్పుడు నాకున్నటువంటి టెక్నికల్ జ్ఞానం అనేది సరిపోదు, నేను ఇంకా కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది దీని అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ లీడర్షిప్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ కొద్దిగా చదువుకుంటాను, కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పంటే సరే వాళ్ళ టాస్క్. నేను అప్పుడు గణపతి గారు కూడా ఇంకా లోపలనే ఉన్నారు. ఆయన ఫైనల్గా ఆయనకు కూడా నేను చెప్పాను, అన్నా నేను చెన్నైలో ఇట్లా చూశాను, నేను బుక్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఆర్టిలరీ వెపన్ చేయాలంటే నేను కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, నేను స్టడీ చేస్తే నేను మళ్ళీ చదువుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తానంటే ఓకే. అప్పుడున్న స్టేట్ కమిటీ ఇప్పుడు అఖిరాజు హరగోపాల్ ఈయన ఉన్నాడు కదా, రాజు ఆర్కే గారు, ఆయనే ఓకే, సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓకే చెప్పారు. చెప్పేస్తే అప్పుడు నేను చెన్నైకి వెళ్ళేసి ఒక 6 months నేను చెన్నైలోనే ఉన్నాను. ఉండేసి అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అప్పుడు మళ్ళా ప్రో ఇంజనీరింగ్ అని ఒక కోర్స్ అన్నట్టు, టెక్నికల్ కోర్స్, దాన్ని కంప్లీట్ చేశాను నేను 6 monthsలో. అసలు 1 year కోర్స్ అది, 6 monthsలోనే దాన్ని నేను కంప్లీట్ చేశాను.
అప్పుడు నాకు కంప్యూటర్ అంటే నాకు ఒక ఫ్యాషన్ అంట, అది నేర్చుకోవాలని నేను చేయాలనేది. ఆ 6 మంత్లో ప్రో ఇంజనీరింగ్ అసలు వాళ్ళకి అప్పటికి నేను టెక్నికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగారు వాళ్ళు, నాకు అది దగ్గర ఏ సర్టిఫికేట్స్ లేవు. ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పట్టుకొని అతనికి కొద్దిగా మంచి చేసుకొని అతనితో ఫ్రెండ్షిప్ చేసి, నేను ఇట్లా ఏపీ నాది, నాకు ప్రో ఇంజనీరింగ్ నేర్చుకోవాలని ఉంది, మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడానికైతే నా దగ్గర అయితే ఏం లేవు, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, నేను మనీ అరేంజ్మెంట్ చేస్తానని చెప్పాను. ఆయనే కొద్దిగా ఫీజు తీసుకొని వేరే ఏవో సర్టిఫికేట్స్ పెట్టేసుకొని ఆయన ఒక 6 మంత్ నన్ను ప్రో ఇంజనీరింగ్ చేయించాడు అన్నట్టు. కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్. ఆ ప్రో ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక వెపన్ను ఏదన్నా ఒక వస్తువును, ఒక టూల్ను మనము దాంట్లో కంప్లీట్గా ప్రో ఇంజనీరింగ్ని డిజైన్ చేసి అందులోనే దాని యొక్క స్ట్రెంగ్త్ను కూడా మనం టెస్ట్ చేయొచ్చు అన్నట్టు. అది ప్రో ఇంజనీరింగ్లో ఉంది. అది నేను కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. అప్పుడు నేను ఈ ఇమేజెస్ను చూసి, ఈ బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచరు, రష్యాకి సంబంధించిన రాకెట్ లాంచరు, ఈ రెండింటిని చూసి అప్పుడు ఒక ఫిగర్ అంటే ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే, ఇక్కడ ఇది ప్రో ఇంజనీరింగ్ ఇదంతా నేర్చుకున్నాను, డిజైనింగ్ వర్క్ ఇదంతా నడుస్తుంది. ఈ క్రమంలో మా పార్టీలో ఏంటంటే, ఒరిస్సా ఏరియాలో రాకెట్ లాంచర్ను టెస్ట్ చేయాలి, అక్కడ ఒక టీం పనిచేస్తుంది, ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పేసి సెంట్రల్ కమిటీ నుంచి ఒక వర్తమానం వచ్చింది అన్నట్టు. సరే, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఒరిస్సాకి వెళ్ళాను. ఒరిస్సాకి వెళ్తే ఒరిస్సాలో ఒక టీం ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రయత్నం అని చేస్తున్నారు. ఆయన చేసే అతను మా గురువు గారు అన్నట్టు. వెపన్స్ మేము జబల్పూర్లో పనిచేసినప్పుడు నా గురువే ఆయన, అక్కడ దాని గురించి పనిచేస్తున్నాడు ఆయన పనిచేస్తూ ఒక ప్రయత్నం అనేది వాళ్ళు అప్పటి నుంచే ప్రయత్నంలో ఉన్నారు, కాకపోతే అవి సక్సెస్ కాలేదన్నట్టు. తర్వాత నేను ఆల్రెడీ దాని మీద అప్పటికే నేను కొంత వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఆడికి వెళ్ళేసి నాకున్నటువంటి నాలెడ్జ్ని అక్కడ కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ ఒక టెస్ట్ చేస్తే అది ఎక్సలెంట్గా ఫ్లయింగ్ అయితే చేయగలిగాం. అది అందులో ప్రొపెలెంట్ ఇవన్నీ నింపేసి. ఎక్కడ చేశారంటే ఒరిస్సాలో అది మల్కనగిరి డిస్టిక్లో చేసాం. మల్కనగిరి డిస్టిక్లో ఫస్ట్ టెస్ట్ చేసాం. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా వెపన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేను బయటనే చేసుకొని వెళ్ళాను అన్నట్టు. అంటే దానికి కావాల్సిన పైప్స్ ఇవన్నీ కూడా బయటనే తయారు చేసుకొని వెళ్ళేసి అక్కడ టెస్ట్ చేసాం. ఈ టెస్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఎక్స్పోజ్ అయింది. అక్కడ ఎక్స్పోజ్ అయిన తర్వాత అప్పుడు పెట్రోలింగ్ టీమ్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఎక్స్పోజ్ అయిందని ఏవో టెస్టులు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి మేము అక్కడి నుంచి కొద్దిగా బయటికి వెళ్ళాము. పోలీస్ టీం అంతా వచ్చేసి ఆ ఏరియా అంతా సెర్చ్ చేశారు. అయితే అక్కడ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరగాల్సింది, ఆ ఎస్కేప్ అయి మేము బయటకు వచ్చేసాం. అది మీ మల్కన్గిరిలో తప్పించుకున్నాను. తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నేను ఒక నెల రోజుల తర్వాత అక్కడ టెస్ట్ చేశాం కదా, మళ్ళీ నేను బయటకు వచ్చేసాను అన్నట్టు. బయటికి వచ్చేసి ఆ టెస్ట్లు వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేశీయ పరిజ్ఞానం అంటాం కదా మనము, లోకల్ టెక్నాలజీతోనే వాళ్ళు అది ఉపయోగించి చేయడం జరిగింది. నేను కొన్నటువంటి కొన్ని బుక్స్లలో టిప్పు సుల్తాను సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ టెక్నాలజీ అప్పుడు ఆయన యూజ్ చేశాడు. ఆయన ఆ బుక్ కూడా ఉంది దాంట్లో. దాన్ని మళ్ళీ మేము అక్కడ స్టడీ చేసాం. టిప్పు సుల్తాను ఆ టైంలో ఎట్లా రాకెట్స్ను ఇది చేశాడు. అప్పుడు రాకెట్ అని ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఆ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించారు అన్నట్టు. ఉపయోగించి వాళ్ళు తయారు చేయడం జరిగింది. దాంట్లో గన్ పౌడరు ప్రొపెల్లెంట్గా ఎట్లా ఉపయోగించాలనేది దాంట్లో ఆ బుక్లో రాసి ఉంది. లోకల్గా ఎట్లా తయారు చేయాలి, దాన్ని ఏ పర్సంటేజ్లో ఏది కలపాలనేది దాంట్లో ఆ బుక్లో ఉందన్నట్టు. ఆ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ను మేము యాస్టీస్గా అక్కడ ఒరిస్సాలో ఇంప్లిమెంటేషన్ చేసి చూసి దానికి తర్వాత మా గురువు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయనకు కొంత ఎలక్ట్రానిక్ దాని మీద, ఈ మన రసాయనిక శాస్త్రం మీద ఆయన కొద్దిగా బాగా గ్రిప్ ఉంది, కెమికల్స్ మీద. ఆయన కొంత ఎక్స్పెరిమెంట్ దాని మీద చేసి ఆ ప్రొపెల్లెంట్ తయారు చేయట్లో ఆయన. సార్, మీరు మల్కన్గిరిలో చేస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అయిపోయారు, పోలీసులు రౌండ్ అప్ చేశారు, మీరు ఎస్కేప్ అయినా అక్కడ అయ్యారు కదా. మరి ఎక్స్పోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తున్నప్పుడు అక్కడ పోలీసు మరి అలర్ట్ అవ్వలేదా? అక్కడ అంతగా ఒకసారి అయినామంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం కదండి. అప్పుడు రెండోసారి ఎక్కడ చేశారు? అది మళ్ళీ మల్కన్గిరి అక్కడే. అవునండి, ఒకసారి జిల్లాలో ఎక్స్పోజ్ అయిన తర్వాత మూమెంట్ ఉంది అని తెలుసుకున్న పోలీసులు అంటే వాళ్ళు అంటే ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకు.
ఏదో మొత్తానికి అయితే జరుగుతుంది ఇక్కడ అనేది ఉంది తప్ప ఇంత క్లియర్గా వీళ్ళు రాకెట్ లాంచర్ను టెస్ట్ చేస్తున్నారు అనేది ఐడియా అసలు డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళ ఐడియా ఎప్పటికీ ఏముందంటే దేని మీద ఎక్కడ రైడ్ చేస్తారో ఆ రైడ్ చేయడానికి కావాల్సిన రిహార్సల్స్ ఉంటాయి కదా, అటువంటిది ఏదో చేస్తున్నారని చెప్పి అనుకున్నారు తప్ప ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారనేది వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అప్పటిదాకా మావోయిస్ట్ పార్టీకి ఒక టెక్నికల్ వింగ్ ఉందనే ఐడియా ఉంది తప్ప ఈ రీసెర్చ్లలో ఇట్లా కూడా చేస్తారు అనే ఐడియా అప్పుడు డిపార్ట్మెంట్కి ఏ ఇంటెలిజెన్స్కి లేదు, అది లేదు. కాబట్టి ఆ థాట్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఒక క్యాంప్ వేశారు ఏదో చేస్తున్నారంటే ఏదో రైడ్ చేయడానికి రిహార్సల్ చేస్తున్నారేమో అనేది ఉంటుంది వాళ్ళకు, అట్లనే అనుకున్నారు. సరే నేను మళ్ళీ దానిలో అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చెన్నై ఎలాగయ్యారండి చెప్పగలరా? మామూలుగా ఎస్కేప్ అంటే ఏమైతే ఫైరింగ్ చేసుకుంటూ అక్కడ ఇంకా ఫైరింగ్ చేసే అంత ఇది కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు ముందే వచ్చింది. అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసాం అంతే. ఆ ఏరియాకి వస్తే మా అన్నీ అక్కడ కొన్ని కిట్ బ్యాగులు అవన్నీ దొరికినాయి, వాళ్ళు సపరేట్గా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత నేను బయటికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చి ఒక క్యాంపులో ఇంకా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ చేస్తున్నాం అన్నట్టు. అప్పటికే ఆ క్యాంపు కొద్దిగా అంత ఎక్స్పోజ్ అయ్యి ఉంది. అప్పటికి ఎక్స్పోజ్ అయ్యి ఉంది అక్కడ దాకా లోపల ఇంటీరియర్లో అన్నట్టు. అంటే మల్కన్గిరికి దగ్గరగానే ఉంటుంది, ఏపీ బార్డర్కు దూరం ఉంటుంది, ఎర్రగుమ్మి అనే ప్రాంతం అన్నట్టు. అదే ఇప్పుడు మీరు సీలేరు ఆ రూట్లో వస్తుంటారా? సీలేరు నుంచి అట్లా వెళ్ళిపోతుంటాం. సీలేరు మన సీలేరు డౌన్లో జెన్కో గెస్ట్ హౌస్, ఆ పుట్టి, రాజమండ్రి అట్లా వెళ్ళిపోతుంది. అక్కడికి అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము క్యాంప్ పెట్టి స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ మేము మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నట్టు. ఇప్పటికి ఏంటంటే కొంత టెక్నాలజీ కొంత ఇంప్రూవ్ చేసాం. ఎలక్ట్రికల్ షార్ట్తోని అది ఫైర్ చేసే విధంగా దాన్ని కొంచెం అక్కడ డెవలప్ చేసాం అన్నట్టు. డెవలప్ చేసేసి దాంట్లో మా గురువు గారు ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ఉండేసి కొద్దిగా చాలా ఆయనకున్న జ్ఞానాన్ని బాగా అక్కడ ఇచ్చేయడం జరిగింది. దాంతో కొద్దిగా బాగా డెవలప్ అయిపోయింది. అప్పటికి డెవలప్ అయిన తర్వాత అది ఎలాగో ఒక తిరిగా అది మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది. మేమున్న ప్రాంతం మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది. అయితే ఆ ఉన్న క్యాంప్కి ఏంటంటే ఒక 2 inch మోటార్ వచ్చేసింది అక్కడికి. అంతకుముందు మేము ఎస్కేప్ అయిన ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం మీద కొద్దిగా వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఒకటి 2 inch రాకెట్ దాని మోటార్ దానిలో వేస్తే అది చెట్టు కొమ్మలలో పడిపోయి బ్లాస్ట్ కాలేదు. అది మాకు అట్లనే దొరికింది అన్నట్టు. అది దొరికితే ఆ 2 inch షెల్స్ కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి అసలు ఇది ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందో అదని చెప్పేసి దాంట్లో ఇది చేసాం. అయితే అక్కడ నాది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ కాబట్టి నేను అక్కడికి వస్తుందని తెలిసి ఒక మోటారు ఏదో రైడ్లో, అది కోరపుట్ రైడ్లో దొరికినట్టుంది 2 inch మోటారు. ఆ 2 inch మోటారు ఆ షెల్ నా దగ్గర పంపిస్తే నేను మొత్తం దాన్ని డిస్మాండిల్ చేసి దాని యొక్క డైమెన్షన్స్ ఇవన్నీ తీసుకొని దాన్ని మొత్తం ఇది చేశాను. అవి అక్కడ ఉన్నాయి. అక్కడ మేము ఇట్లా కూర్చొని ఇట్లా ఇప్పుడు మన ఇద్దరం ఎలా కూర్చున్నామో అలాగే కూర్చొని నేను మొత్తం అన్ని డ్రాయింగ్స్ అన్నీ ఫైనలైజ్ చేస్తున్నాను. ఇలా దాని ఫర్దర్ డెవలప్మెంట్ ఏం చేయాలి అని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రేహౌండ్స్ వాళ్ళు అన్నట్టు మొత్తం ఫైరింగ్ స్టార్ట్ అయింది క్యాంపు మీద. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను ఇలాగ కూర్చొని నేను వేరేతో డిస్కస్ చేస్తున్న క్రమంలో నేను కొద్దిగా అది డ్రాయింగ్ కరెక్షన్స్ ఉంటే చేస్తూ ఇట్లా చూస్తున్నాను. అతను చూసి నా వెనుక సైడ్ నుంచి చూశాడు అన్నట్టు. చూసి అన్న నీ వెనుక సైడ్ ఎవరో వెపన్ పట్టుకొని పరిగెడుతున్నారు అని చెప్పాను అన్నట్టు. ఇక్కడ పరిగెత్తే వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసులే. వెంటనే నా దగ్గర అప్పుడు 30 కార్బైన్ ఉండే, వెంటనే లోడ్ చేసి దాన్ని ఫస్ట్ ఫైరింగ్ నేనే చేశాను అన్నట్టు. అప్పటి నుంచి ఫైరింగ్ ఫుల్ స్టార్ట్ హెవీ ర్యాపిడ్ ఫైరింగ్ అన్నట్టు. అది అంత ఫైరింగ్ ఫోకస్ నా మీదనే ఎక్కువ ఫోకస్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఫైరింగ్ నాదే కాబట్టి నా మీదనే ఫుల్ ఫోకస్ చేస్తే అక్కడ నేను కూడా కొన్ని తోటాలు ఫైర్ చేసేసి అక్కడి నుంచి ప్రౌన్ పొజిషన్లో అట్లా వెళ్ళిపోతూ ఎస్కేప్ అయ్యాను. ఒక 1 hour వరకు ఫైరింగ్ జరిగింది దాంట్లో. ఇక ఫైరింగ్లో యాక్చువల్గా మేము నేనైతే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ నా పైన ఇంకొక టీం ఉంది మాది. ఆ టీం వాళ్ళు ఏం చేశారంటే నా మీద ఫైరింగ్ చేసే వాళ్ళకు కౌంటర్ ఫైర్ చేశారు. అప్పుడు వెంటనే నా మీద ఒక క్షణం పాటు నా మీద ఫైరింగ్ ఆగిపోయింది. ఆ గ్యాప్లో నేను అక్కడి నుంచి జంప్ అయిపోయాను అన్నట్టు. జస్ట్ ఆ గ్యాప్లో అక్కడి నుంచి నేను ఎప్పుడైతే జంప్ అయిపోయానో ఇక ఎస్కేప్ అయిపోయాను. ఇక అయిపోయింది, సేఫ్కి వచ్చానని చెప్పి అనుకున్నాను. అట్లా ఒక 1 hour ఫైరింగ్ తర్వాత మేము వెళ్ళిపోయాను. ఎటువైపు వెళ్ళారు మీరు? నేను మళ్ళీ ఇటు ఏపీ బార్డర్ వైపు సీలేరు వైపు వచ్చేసాను. అచ్చా. ఇంకొక టీము వేరే మల్కన్గిరి వైపు వెళ్ళిపోయింది.
ఇంకా కొంత టీము ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారు వాళ్ళు. తర్వాత 3 టీములుగా విడిపోయి అందరం వెళ్ళిపోయాము. అయితే అక్కడ ఎవరికి ప్రాణ నష్టం మాకెవరికి జరగలేదు. కాకపోతే అక్కడ మా మీద అటాక్ చేసినటువంటి గ్రేహౌండ్స్ ఒక ఎస్ఐ చనిపోయారు అక్కడ. అయ్యో. ఎందుకంటే అక్కడ పైనుంచి నా కౌంటర్ ఫైరింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కొట్టేస్తే ఆయన చనిపోయాడు. ఆయన డెడ్ బాడీ ఎక్కడ పడి ఉందంటే నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో ఆడికి వచ్చి పడిపోయింది ఆయన డెడ్ బాడీ. నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో అక్కడ ఆయన డెడ్ బాడీ పడి. ఎందుకంటే నేను మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ మేము వచ్చాము అక్కడికి. ఎందుకు? ఆ ప్లేస్ మళ్ళీ అంటే మాకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ వదిలిపెట్టిపోయినాం. ఎందుకంటే పోలీసులు ఆ నైట్ వెళ్ళిపోయారని. ఎందుకంటే అప్పుడు 2 హెలికాప్టర్స్ వచ్చేసినాయి. అప్పుడు ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇతను చనిపోయాడు, ఎస్ఐ చనిపోయాడు అనే విషయం తెలుసుకొని 2 హెలికాప్టర్స్, నావీ హెలికాప్టర్స్ వచ్చేసి మొత్తం ఆ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళందరూ కూడా రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆంధ్ర గ్రేహౌండ్స్ వాళ్ళు అనేది మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత క్యాంపులో అప్పటికి మాకు ఫుడ్ మెటీరియల్ అంతా అక్కడే ఉంది. వాళ్ళు మనుషులే వెళ్ళిపోయారు తప్ప అక్కడి నుంచి ఏం తీసుకొని వెళ్ళలేదు. మళ్ళీ ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ అక్కడే ఉంటాయని చెప్పేసి మళ్ళీ మేము నెక్స్ట్ డే అన్నట్టు 24 hours మేము మళ్ళీ అదే క్యాంపుకు రౌండప్ చేసాం. రౌండప్ చేసి రిస్క్ ఫ్యాక్ట్ కదా చాలా అది. అయినా చేసామట. ఎందుకంటే అక్కడ కుంభింగ్కి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, వాళ్ళకే నష్టం జరిగింది, మాకు జరగలేదు. ఆ చుట్టుపక్కల మాకు కొంచెం గ్రిప్ ఉంది ఏరియా కాబట్టి మళ్ళీ మేము రౌండప్ చేసి క్యాంప్లోకి వెళ్ళిపోయేసరికి అప్పటికి మా ఆహార పదార్థాలన్నింటినీ కొన్ని కింద పడబోసేసి అంతా డ్యామేజ్ చేశారు. అయితే నేను అప్పుడు అంటే కరెక్షన్ చేస్తున్నటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పేపర్స్ అక్కడనే ఉన్నాయి. అవి తర్వాత నాది ఒకటి అప్పటికి డిజిటల్ డైరీ ఉండే నాకు. ఆ డిజిటల్ డైరీ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. నా బట్టలు, తర్వాత నా నోట్బుక్స్, అవన్నీ, నా కిట్ బ్యాగ్, అది అక్కడ నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఉంది. అది దాన్ని తీసుకెళ్ళలేదు వాళ్ళు. నేను ఎక్కడైతే ఫైరింగ్ స్టార్ట్ చేశానో అదే ప్లేస్లో చాలా బ్లడ్ ఉంది. అక్కడ బ్లడ్ కంట్రోల్ చేయడం కోసం మాది మెడికల్ క్యాంప్ అన్నట్టు, అక్కడే క్యాంప్ ఉంది అన్నట్టు. అందులో నుంచి మా కాటన్స్ మొత్తం కూడా యూజ్ చేశారు వాళ్ళు మొత్తం అక్కడ. ఆ కాటన్స్ అన్నీ అక్కడే పడి ఉన్నాయి. నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను అక్కడ ఇంత ఫైరింగ్లో నేను ఎట్లా ఎస్కేప్ అయ్యాను అని చెప్పి చూస్తే జస్ట్ మన ఈ హైట్లో అన్నట్టు అక్కడున్న చెట్లకు అన్నిటికీ బుల్లెట్స్ ఉన్నాయి అన్నట్టు, మొత్తం బుల్లెట్స్ దెబ్బలు అన్నట్టు. అంటే నేను కొంచెం తల ఇట్లా పైకి లేపితే నా తల మొత్తం 2 చెక్కలు అయిపోయేది అనుకున్నాను అన్నట్టు. అంత ర్యాపిడ్ ఫైరింగ్ చేశారు అన్నట్టు. దాదాపు కొన్ని వేల బుల్లెట్స్ అక్కడ యూజ్ చేశారు వాళ్ళు. తర్వాత మేము ఆ ఏరియా అంతా చెక్ చేస్తే మాకు ఒక 2-3 kgs బుల్లెట్స్ దొరికినాయి అన్నట్టు పోలీసు వాళ్ళే. అంత ఫైరింగ్ జరిగింది అన్నట్టు. నేను అనుకుంటాను అది గ్రేట్ ఎస్కేప్ ఏమో అనుకుంటాను. కరెక్టే అది. అట్లా ఎస్కేప్ అయిపోయాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలిన పదార్థాలు, తర్వాత గిన్నెలు, అవన్నీ మా కిట్ బ్యాగ్స్ అవన్నీ వాళ్ళు వదిలేసిపోయి, కొన్ని కాలబెట్టేశారు, కొన్ని వదిలేసిపోయారు. అవన్నీ మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయాం అన్నట్టు. ఓకే. మల్కన్గిరి తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నేను మళ్ళీ ఇక ఇది బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. అక్కడ ఆ రైడ్లో వాళ్ళకు మోటార్స్ దొరికిపోయినాయి కొన్ని. అంటే మా దగ్గర ఉన్న మోటార్ డిజైన్, తర్వాత షెల్స్ ఇవన్నీ దొరికిపోయినాయి. అక్కడ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి ఇవి కూడా దొరికిపోయినట్టు వాళ్ళకు. అయితే ఈ క్యాంప్ ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఇక ఒరిస్సాలో ఇది ఎక్స్పెరిమెంట్ చేయొద్దు మళ్ళీ అని చెప్పేసి మేము అక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మళ్ళీ చెన్నైకి వచ్చేసాను. చెన్నైకి. ఓకే. చెన్నైలో మరి ఇక చెన్నైకి వచ్చిన తర్వాత చెన్నైలో ఏంటంటే ఇక అంటే అంతవరకు మీరు పోలీస్కి మీరు ఎవరో తెలియదు, ఏదో జరుగుతుంది అనే విషయం తెలుసు తప్ప కుమారస్వామి తెలియదు, టెక్ మదర్ తెలియదు, ఏమీ తెలియదు. డిపార్ట్మెంట్కి ఎవరికి తెలియదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేను జనరల్ పీపుల్ లాగా ఆ సీలియర్ నుంచి వెళ్ళేటప్పుడు జనరల్గా ఒక్కనే సింపుల్గా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేవాడిని అన్నట్టు. ఎవరు ఉండదు. సాధారణంగా మీరు రాజమండ్రి నుండి మార్నింగ్ బయలుదేరి సీలియర్ బస్సు ఎక్కడో, సీలియర్ దిగిన తర్వాత అక్కడ జెన్కో గెస్ట్ హౌస్ కింద పుట్టి ద్వారా వెళ్ళేవారని మాకు తర్వాత తెలిసింది. అట్లానే అక్కడ టీచర్ అనుకునేవాళ్ళు, నన్ను టీచర్ అనుకునేవాళ్ళు, టీచర్ లాగానే చెప్పేవాడిని. ఇప్పుడు ఉన్నారు కదా. ఓకే. కానీ మీ ఈ టోటల్ ఎపిసోడ్లో మీ జీవిత భాగస్వామి ఎంటర్ ఎక్కడండి? వాస్తవానికి ఆమె నా గాడ్ గిఫ్ట్ అండి. అసలు చాలా మంచి హృదయం కలిగినటువంటి అమ్మాయి. అసలు పార్టీలో మేము కలవడం కూడా యాదృచ్ఛికమే అనుకోవాలి. అసలు ఆమె నా లైఫ్లోకి రావడం, మామూలుగా మేము కమ్యూనిస్టులుగా గాడ్ గిఫ్ట్ అని అలా అనుకోము, కానీ ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. వాస్తవానికి దేవుడు అనేవాడు ఉంటే ఆమె రియల్గా నాకు గాడ్ గిఫ్టే అనుకోవాలి. అదేంటి మీ నోట్ నుంచి దేవుడు అని పదం వస్తుంది? నేను ఇప్పుడు ఈ సొసైటీలో పార్ట్గా ఉన్నాను కదా, కాబట్టి నేను ఈ సొసైటీలోకి వచ్చినాక ఇదే లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది. వాస్తవానికి
కొద్దిగా అంతగా నమ్మకపోయినా నమ్మే వాళ్ళను నేను బాగా గౌరవిస్తాను. ఫస్ట్ వాళ్ళ నమ్మకాలని, వాళ్ళ విశ్వాసాలని ఎవరు డెఫినెట్లీ నేను దాన్ని గౌరవిస్తాను. కాబట్టి దేవుడు నిజంగా ఉండుంటే మాత్రము ఆమెను నాకు గిఫ్ట్గా ఇచ్చిండని అనుకోవచ్చు. ఆ రోజు నాకు ఆమె విలువ అంతగా స్టార్టింగ్లో తెలియకపోయినప్పటికీ కూడా మా మ్యారేజ్ అనేది యాదృచ్ఛికంగానే జరిగింది. నేను ఒకటి క్యాంపు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాంప్, అసెంబ్లింగ్ క్యాంపు పెట్టినప్పుడు అందులో సెక్యూరిటీ కోసం వచ్చాను అన్నట్టు టీం. ఎక్కడ చెన్నైలో? లేదు, నల్లమల ఫారెస్ట్లో. సెక్యూరిటీ కోసం వచ్చినప్పుడు మాకు కొంత టెక్నికల్ వర్క్, ఫైలింగ్ చేసేటి, మా డ్రిల్లింగ్ వేసే పనులు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఒక 2-3 మేము ఆ సెక్యూరిటీ కోసం వచ్చినటువంటి టీముల నుంచి కావాలని చెప్పి అడిగాము. అట్లా ఈ అమ్మాయి అందులోకి మా టీంలో పనిచేయడం కోసం పంపించారు అన్నట్టు. పంపించారు. నాకు అంటే ఆమె మీద నాకు ఎట్లాంటి ఒపీనియన్ కానీ ఇది కానీ ఏం లేదు. ఎందుకంటే ఒక తోటి కామ్రేడ్ అని పిలుస్తాము, సహచరురాలు. అట్లానే మేము అనుకొని ఆమెను అట్లనే ట్రీట్ చేసాము. ఈ క్రమంలో ఏంటంటే ఆమె వర్క్ బాగా చేసేది అన్నట్టు, చాలా కష్టపడేటువంటి. ఆవిడ ఉద్యమం వైపు రావడానికి గల కారణం ఏంటంటే, ఆమె ఉద్యమంలోకి రావడానికి వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని ప్రపోజల్స్ వచ్చినాయి అన్నట్టు. ఆమె ప్రకాశం జిల్లా, ప్రకాశం డిస్టిక్ పేర్నమెట్ట ఆమెది. అక్కడ పార్టీ ఆడ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇండ్లు వేపియడం అనేది జరిగింది వాళ్ళ ఊర్లో. అట్లా ఆమె కొంచెం ఆ పాటలకు దానికి అట్రాక్ట్ అయిపోయి కేఎన్పిఎస్ అనే దాంట్లో ఆమె సభ్యురాలుగా ఉందన్నట్టు. ఓకే, కేఎన్పిఎస్లో సభ్యురాలుగా ఉండి ఆమె ఆ పాటలతో అట్లా ఇన్స్పైర్ అయి ఉంది. అయితే వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈమె కేఎన్పిఎస్తో తిరుగుతూ ఉంది, తొందరగా పెళ్లి చేస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ పెళ్లి నుంచి ఎస్కేప్ కావడం కోసము అక్కడ కేఎన్పిఎస్లతో మాట్లాడితే, అమ్మ ఇక్కడ ఉంటే నీకు పెళ్లి చేస్తారు, ఒక 1-2 రోజులు, 1-2 నెలలు నువ్వు దళంలోకి వెళ్ళేసి తిరిగేసి మళ్ళీ వచ్చేసాయి అని చెప్పేసి అట్లా దళంలోకి పంపించారు, దోర్నాల దళంలోకి పంపించారు ఆమె. ఆ దోర్నాల దళంలో ఉన్నప్పుడు ఏమంటే ఒక 2 నెలల తర్వాత ఈమెను తిరిగి వెళ్ళిపోతామంటే నేను వెళ్ళను, ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అన్నట్టు. అలా ఉన్న తర్వాత ఆమెకు ఒక డ్రెస్సు, వెపన్ ఇవన్నీ ఇచ్చారు. ఇస్తే ఆ డ్రెస్సు, వెపన్ అవన్నీ వేసుకున్న తర్వాత ఆమెకు ఇంటికి పోవాలనే ఆలోచన రాలేదన్నట్టు మళ్ళీ. ఎందుకంటే అంతకుముందు సివిల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈమెకు డ్రెస్సు, వెపన్ ఇచ్చేసి దళం వెంట తిప్పడం అనేది స్టార్ట్ చేశారో ఆమెకి మళ్ళీ ఇంటికి వెళ్ళాలనే ఆలోచన రాలేదు. ఈ క్రమంలో మేము క్యాంపును ఏర్పాటు చేసినప్పుడు మాకు సెక్యూరిటీగా ఒక 20 మందిని పంపించాలని చెప్పి అన్నప్పుడు అందులో ఈ అమ్మాయిని కూడా పంపించారు. అట్లా ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చేయడం కోసం, అసెంబ్లింగ్ చేయడం కోసం కొంతమందిలో తీసుకుంటే ఆమె అందులో ఒక సభ్యురాలుగా వచ్చింది. వర్క్ బాగా చేసేది అన్నట్టు. అట్లా ఇంట్రెస్ట్, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ చూశాను. అయితే కొంతమందికి ఏంటంటే మాకు నల్లమలలో మేము వర్క్ చేసేటప్పుడు మాకు అంటే హెల్ప్ చేయడం కోసం కొంతమంది సభ్యులను పర్మనెంట్గా తీసుకోవాలనే ఆలోచన మాకుందన్నట్టు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరెవరిని తీసుకుందాము ఏంటిది అని అనుకున్నప్పుడు అప్పుడు లీడర్షిప్ ఉంది, అక్కడ నాయకత్వం ఉంది. నాయకత్వానికి ఇన్ఫామ్ చేశాము, ఇట్లా మాకు కొంతమంది కావాలన్నప్పుడు అట్లా ఒక 4-5 ఒక 4-5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అయితే అప్పటికి నాకు మ్యారేజ్ ఏమి అవ్వలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కమిటీ, స్టేట్ కమిటీ వాళ్ళు ఏమున్నాయంటే, అన్న నువ్వు ఎట్లా మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి మేము ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తాము, ఆ అమ్మాయిని ఒకవేళ నువ్వు ఇష్టపడితే మేము ఆ అమ్మాయిని కూడా ఈ టీంలోకి పంపిస్తామని చెప్పేసి అన్నారంట. అట్లా వాళ్ళు ప్రపోజ్ చేశారు, చేసేసి ఆ అమ్మాయిని మా టీంలోకి పంపించడం, మేమిద్దరము పెళ్లి చేసుకోవడం అనేది జరిగిపోయింది. అదే క్యాంప్లో మాకు ఇద్దరికి మ్యారేజ్ చేశారు. అట్లా అయిపోయింది. అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీరు అప్పటికే చెన్నై రాకెట్ లాంచర్ ఆమెను పంపించలేదండి, ఆమెను పంపించలేదు. నేను మాత్రమే వెళ్ళి వచ్చేవాడిని. వచ్చి ఇక్కడ చెన్నైలో చాలా 2 రకాల వర్క్ నాకు ఉండేది. ఇప్పుడు ఒరిస్సాలో ఎప్పుడైతే మా క్యాంపు డిస్టర్బ్ అయిపోయిన తర్వాత షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది పార్టీలో. పార్టీ ఏమందంటే షార్ట్ వెపన్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి అది మధు అయితే చేయగలుగుతారు కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పని సెంట్రల్ కమిటీ నుంచి స్టేట్ కమిటీకి రావడంతో స్టేట్ కమిటీలో కూడా స్టేట్లో షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది అన్నట్టు. దాంట్లో నుంచి అప్పటికే నేను చాలా డిజైన్స్ చేసి పెట్టాను షార్ట్ వెపన్స్ ఈజీగా. అప్పుడు చెన్నైలో నేను షార్ట్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి అక్కడ ఒక యూనిట్ పెట్టాను. నేను ఒక్కడనే అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళని, కానీ అక్కడ వెపన్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళను ఎంప్లాయీస్గా తీసుకున్నాం అన్నట్టు. తీసుకొని చేశాను.
ఇది ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు కూడా వాళ్ళకు అది అర్థం కాని విషయం అన్నట్టు. వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు అది వెపన్ అని తెలియకుండా నేను డిజైన్ చేసి చేయించాను అన్నట్టు. అదే ఆశ్చర్యం వాళ్ళకి. నేను చెప్పేంత వరకు కూడా వాళ్ళకి ఎవ్వరికీ అసలు ఐడియా కూడా లేదు అన్నట్టు. వెపన్స్ ఇట్లా పనిచేసిన ఒక ఎంప్లాయీ కూడా తెలియదు, ఎవ్వరికీ తెలియదు అన్నట్టు. ఎంతమంది పనిచేసేవారు? అట్లా ఒక 6 మెంబర్స్ పనిచేసేవాళ్ళు. దాంట్లో ఒక సూపర్వైజర్ ఉండేవాడు, ఎవరికి కూడా తెలియదు. నాకు సపరేట్ అది హాల్లో నాకు సపరేట్గా ఒక క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్లో కంప్యూటర్ ఇదన్నీ ఉంటాయి. దాంట్లో నేను డిజైన్ చేసేసి డ్రాయింగ్స్ వాళ్ళకి ఇచ్చేవాడిని. వాళ్ళకి అందరికీ ఏం తెలుసు అంటే స్పిన్నింగ్ మిల్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ చేస్తున్నాము అంతవరకే తెలుసు వాళ్ళకు. కానీ ఇది వెపన్స్కి సంబంధించింది అనేది నాకు మాత్రం తెలుసు తప్ప వాళ్ళకి ఎవరికి తెలియదు. అసలు ఎవరికి కూడా ఆ ధ్యాస కూడా లేదన్నట్టు, అటువంటి ఇదన్నట్టు. ఎందుకంటే ఆ స్పేర్స్ అలా ఉంటాయి, అవి ఐడెంటిఫై చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. అది ట్రిగ్గర్ను చేస్తాము, ట్రిగ్గర్ ఆకారం ఉంటుంది కానీ ట్రిగ్గర్ అని మీరు గుర్తుపట్టలేరు నేను చెప్పేంతవరకు. బ్యారెల్ ఉంటుంది, బాడీ ఉంటుంది. ఛానల్ అంబత్తూరులో అట్లా డిజైన్ చేసి చేసాము. 2 years అక్కడ కంపెనీ పెట్టి నడిపించాము అన్నట్టు. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంబత్తూరు పోలీస్ స్టేషన్కు ఒక 500 yards డిస్టెన్స్లో అన్నట్టు ఒక వర్క్షాప్ ఉంది అక్కడ. ఆ వర్క్షాప్ వాళ్ళకు అది షార్ట్ వెపన్ సంబంధించిన బాడీ వెల్డింగు ఆ వర్క్షాప్లో రోడ్డు మీద పోసుకొని కుప్ప పోసుకొని ఇలాగా కుప్పలాగా పోసేసుకొని అక్కడ వెల్డింగ్ కొట్టేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానిస్టేబుల్స్, పెట్రోలింగ్ టీమ్స్ అవన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఎవరికి ఐడియా లేదు కదా, ఎవరికి ఐడియా రాదు. ఆ బాడీ మొత్తం వెల్డింగ్ అంతా రోడ్డు మీద చేశారన్నట్టు. మీరు నవ్వుకునేవారు అప్పుడు? చాలా అంటే కొద్దిగా ఆశ్చర్యం అనిపించేది. అంటే వీళ్ళకు అంటే అప్పుడు నాకు గర్వం కూడా అనిపించేది. అంటే నా ఆలోచన ఎదటి వాడికి అర్థం కాకుండా ఉందంటే నేను సక్సెస్ అయ్యానని చెప్పేసి నాకు గర్వంగా ఉండేది అన్నట్టు. అట్లా చేయించాను, రోడ్డు మీద చేసి చేయడం అనేది నాకు ఆశ్చర్యం. ఇంకోటి ఏంటంటే 12 bore బుల్లెట్స్ బ్యాక్ సైడ్ కప్స్ నేను చెన్నైలో అవి తయారు చేయించాను అన్నట్టు. అది కూడా రోడ్డు మీదనే ఉంటుంది. కొన్ని 5,000 బుల్లెట్స్కి సంబంధించిన బ్యాక్ క్యాప్స్ ఒక ప్రెస్లో నేను తయారు చేయించాను అక్కడ, జాబ్ వర్క్ ఇచ్చి. ఇది చాలా అది ఎవరు నమ్మని విషయం. అప్పుడు చెన్నైలో క్యూబ్ బ్రాంచ్ అని ఒక వింగ్ ఉండేది, చాలా ఫాస్ట్గా యాక్ట్ చేసేవారండి వాళ్ళు. క్యూబ్ బ్రాంచ్ అనేది రాకెట్ లాంచర్ వదిలిపోయి తెలిసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కానీ అంతకుముందు చెన్నైలో వచ్చేసి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి చేస్తారు అనే ఆలోచన ఎవరికీ లేదు అసలు. మేమంతా యాక్టివిటీ బయట అటు మహారాష్ట్ర అటు సైడ్ చేస్తామనే ఉంటుంది తప్ప చెన్నైలో పెట్టి చేస్తామనేది డిపార్ట్మెంట్కి ఎవరికి ఐడియా లేదు. తర్వాత ఒకటి ఏంటంటే ఆ 5,000 క్యాటరేజెస్ సంబంధించిన బ్యాక్ క్యాప్స్ ఆడ చేయడం అనేది కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే 100% వాళ్ళకి అది అర్థమవుతుంది. కానీ వాళ్ళకి అది కూడా అర్థం కాకుండా మొత్తం దాన్ని తయారు చేయించామన్నట్టు. అది తర్వాత నేను సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కి ఇలా అని చెప్పేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అన్నట్టు. క్యూ బ్రాంచ్ వాళ్ళైతే ఇంకా మరీ ఎక్కువ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు అంబత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గరనే వెల్డింగ్లు చేశాం కదా వెపన్ సంబంధించి. కానీ వాళ్ళు క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది వాళ్ళకు. ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ వర్క్ కదా. ఈ పార్టీలో కూడా అందరికీ తెలియదు. ఇది కింది క్యాడర్కి అసలు తెలిసే అవకాశం ఉండదు. మేము ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అని తెలుసు. సార్ రాకెట్ లాంచ్ తయారు చేశారు అంటే స్పేర్ పార్ట్లు పంపించడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, అక్కడ అసెంబ్లింగ్ నల్లమలలో మీరు అది ఆ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ మీరు 6 ఎంప్లాయీస్తో ఎక్విప్మెంట్ చేసుకున్న మీరు ఇంకొక నెట్వర్క్ వాడారండి. విజయవాడ, గూడూరు, గుడివాడ ప్రాంతాల్లో అక్కడ మీకున్న నెట్వర్క్తో ట్రాన్స్పోర్టింగ్ ఏ విధంగా తీసుకొచ్చేవారు? ఆ నెట్వర్క్ అసలు ఇంకా ఎక్సలెంట్ వర్క్ కదండి అది. నాకున్న మీరు ఎస్ఆర్ఎంటీ, క్రాంతి అన్ని ట్రాన్స్పోర్ట్లో వాడేశారు. ఒకటి ఏంటంటే స్టేట్ కమిటీలో నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది. అంటే వాళ్ళు ఏంటంటే నా మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంది. నేను చెప్పే ప్రతి ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని చేసేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏముండేదంటే ఉద్యమానికి మనం ఎంత చేసినా సింగిల్ హ్యాండ్తోనే మనం చేస్తాం. ప్రజలు బయట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంత టెక్నికల్ జ్ఞానం కనుక మనము ఉపయోగించి ఎదుటివాడికి అర్థం కాకుండా చేయగలిగితే 90% వర్క్ మనం బయట చేయించగలుగుతామనే ఆలోచన నాకు బలంగా ఉండేది అన్నట్టు.
ఇది నా ఓన్గా నాకున్నటువంటి ఆలోచన ఇది. అప్పుడు లీడర్షిప్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. సరే జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. కాబట్టి కొంత రిస్క్ తీసుకొని చేద్దామనే దాంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, తీసుకున్నాం అది. సార్, చెన్నైలో మెటీరియల్ ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపడం, ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి సార్. సరే, ఇది మాకేంటంటే ఇప్పటివరకు పార్టీకి మా సొంత కొరియర్ నెట్వర్క్ ఉండేది. పోలీస్కి ఏముండేదంటే వీళ్ళ నెట్వర్క్ నుంచే వీళ్ళు చేస్తారనేది చాలా వాళ్ళకు దృష్టి అంతా అక్కడే ఉంది. నాకేంటంటే ఎవరు ఆలోచించింది మనం ఆలోచించాలి, అంటే ఆలోచన విధానంలో కూడా ఒక సృజనాత్మకత ఉండాలనేది నా ఒక ఇది. సరే, ఇప్పటివరకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది ఏంటిది, డిపార్ట్మెంట్కు ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే నాకంటే ముందు చాలామంది సరెండర్ అయిపోయి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటారు. ఆ నెట్వర్క్లో మనం చేయకూడదు, మనకంటూ అంతకంటే భిన్నమైనటువంటి నెట్వర్క్లో మనం చేయాలి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇలా చేస్తామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొద్దు, వాళ్ళకు అటువంటి నెట్వర్క్ను క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది అన్నట్టు. అట్లా అనుకున్నప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం, నేను ఒక్కడనే వెళ్తున్నా కాబట్టి వేరే ఎవ్వరికి కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడర్ కూడా ఎక్కడికి పోతున్నాం ఏంటిది చేసే ఆలోచన ఉండేది కాదు. అట్లా నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే మనం బయట వర్క్ చేసేటప్పుడే ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నాం, జనరల్ పీపుల్తోనే తయారు చేపిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కూడా అటువంటి పీపుల్తోనే మనం చేయాలి. అటువంటప్పుడు ఎటువంటి మెథడ్స్ను మనం ఆలోచించాలని చెప్పి అట్లా అనుకున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్లో విడివిడిగా వేయాలి. కొన్ని మేమే డైరెక్ట్గా మా ఓన్ అప్పుడు నాకు ఒక వెహికల్ ఉండేది, ఆ వెహికల్లో నేనే డైరెక్ట్గా తీసుకొని వచ్చేవాడిని అన్నట్టు. దానికి ఒక తెలిసిన ఒక అతనికి డబ్బులు ఇచ్చి వెహికల్ నేనే కొనిపించి అతని చేత అతన్ని డ్రైవర్గా పెట్టుకొని నార్మల్ టైంలో నువ్వు ఏదైనా చేసేసుకున్నావు, నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు రావాలంటే ఆయన వచ్చేవాడు. ఆయనకేంటి, నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ను, సార్కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళాల్సి వస్తుందని చెప్పేది. ఇలా ఆంధ్రాలో మేము హైటెన్షన్ లైన్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి కొన్ని మెటీరియల్ తీసుకెళ్ళేసి హైటెన్షన్ లైన్లో అక్కడ మనం ఇచ్చేసి రావాల్సి ఉంటుంది అని చెప్పండి. అతను అదే అనుకున్నాడు అన్నట్టు. అట్లనే అనుకొని అట్లా నేను కొన్ని గ్రెనేడ్స్ కానీ లేకుంటే షార్ట్ వెపన్స్ కానీ మిషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నా వెహికల్లో వేసుకొని డైరెక్ట్గా వచ్చేవాడిని అన్నట్టు. అట్లా చాలాసార్లు నాది ఒక 3-4 టైమ్స్ నా వెహికల్ చెక్ అయింది. అయినా కూడా అది ఎవరికి ఏం ఇది కాలేదు. డ్రైవర్ మామూలు డ్రైవర్ కాబట్టి వాడికి ఏం భయం ఉంటుంది, మావోయిస్ట్ అయితే భయం ఉంటుంది. డ్రైవర్ అంటే పోలీసులను చూడగానే వానికి ఒక భయం వచ్చేస్తుంది. జనరల్ పీపుల్ వాడికి ఎందుకు ఉంటుంది, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుసు కదా వానికి, నేనేదో మావోయిస్ట్ అని చెప్పి వాళ్ళకి తెలియదు. అట్లా నేను ఒకసారి ఫస్ట్ తడ దగ్గర మమ్మల్ని ఆపారన్నట్టు. ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ తడ దగ్గర ఆపారు. ఆపేసి అన్నీ చెక్ చేశారు. ఏంటి అంటే స్క్రాప్ మెటీరియల్ అని చెప్పాను. ఎక్కడికి పోదంటే పలానా దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను. బిల్స్ ఇవి అన్నారు. సార్ స్క్రాప్ మెటీరియల్ కదా, దీనికి బిల్స్ ఏముంటాయి అంటే లేదు బిల్స్ ఉండాలి, ఎక్కడ తీసుకుపోతున్నావు ఏంటి అది ఇది అన్నారు. మొత్తం అన్నీ ఇప్పి కింద వేసేసారు. వేసేస్తే అన్నీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. పోలీసులే వాళ్ళు, కాకపోతే వాళ్ళు తమిళనాడు పోలీసులు. వాళ్ళు అక్కడ చూపి మొత్తం అంతా దించేశారు, అన్నీ ఓపెన్ చేశారు, చూసిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం, మామూలు మెటీరియల్ అనుకున్నారు. దాంట్లో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ఎవరో మొత్తానికి అతని పక్కకు పిలిచాను. మీకు ఏం కావాలో తీసుకోండి సార్, ఏదో నేను చిన్న వ్యాపారం చేసుకునేవాడిని, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు, అది అంతే, నాకు ఒక 50,000 వస్తుంది, నాకు ఒక 5,000-10,000 మీకు ఇస్తాను తీసుకోండి అంటే ఇక ఆయన ఉండేసి సరే ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. డబ్బులు ఇచ్చేసి మళ్ళీ అవన్నీ లోడ్ చేసేసుకొని అప్పుడే వచ్చేసాను. అట్లా ఒకసారి అలాగైపోయింది అన్నట్టు. ఆ విధంగా ఎన్నిసార్లు చేశారండి? అది ఒకసారి తమిళనాడు బార్డర్లో ఒకసారి అయింది. తర్వాత ఏపీ బార్డర్కి వచ్చిన తర్వాత ఒకసారి వీళ్ళు ఓపెన్ కానీ అన్నీ ఇక్కడ మార్కాపురం దగ్గర అన్నట్టు. మార్కాపురం దగ్గర ఆపారు వెహికల్. ఆపేసి ఏమున్నాయి ఏంటిదంటే ఇట్లా హైటెన్షన్ లైన్ మేము కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నాము, అక్కడ ఉంది ఏంటి మెటీరియల్ అంటే మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూశారు అన్నట్టు. చూపించటం అంటే మొత్తం చూపించాను ఓపెన్ చేసి, అవన్నీ పార్ట్లు అన్నట్టు, విడివిడి పార్ట్లు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అవి అన్నీ చూసేసుకున్నారు. చూసేసుకున్న తర్వాత ఈ టైంలో పోతున్నారు ఎందుకు అని చెప్పి అన్నారు అన్నట్టు.
ఏ టైం ఎప్పుడండి? అప్పుడు తెల్లవారుజాములో 4 అవుతుంది అన్నట్టు. ఆ టైంలో వెళ్తున్నానంటే, సార్ మేము మామూలుగా నిన్ననే బయలుదేరాము, ఒంగోలు దగ్గర వెహికల్ రిపేర్ అయిపోయింది, మళ్ళీ మేము పంచర్లు అవి చేసుకుని వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది, మళ్ళీ మేము తెల్లారి మళ్ళీ వెళ్ళిపోవాలి, అందుకనే వస్తున్నాం అంటే, ఇది నక్సలైట్ల ఏరియా, మీరు ఎట్లా వదులుతున్నారు, ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అని చెప్పన్నారు అన్నట్టు. ఏం సార్ మేము రెగ్యులర్గా డే టైంలో అంతా యూజ్ చేస్తుంటాం కదా, అందుకే వచ్చేసామా అంటే, లేదు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది, మీరు రాత్రిపూట జర్నీలు చేయొద్దు మీరు అని చెప్పాను. మీరున్నారు బండిలో? బండిలో నేనున్నాను, మా డ్రైవర్ ఉన్నారు. సరే సార్ మేము నెక్స్ట్ టైం వెళ్ళాం సార్, ఈసారి అయితే మరి ఇక్కడ ఆగి మీరు తెల్లవారుజామున వెళ్ళండి అన్నారు. ఆగి తెల్లవారుజామున వెళ్తే మేము దొరికిపోతాం. నవ్వుకున్నారా అరే నేను రా అని? కాబట్టి ఇక తెల్లవారకు ముందే మేము వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ 4 o'clock మాకు ఎర్రగొండపాలెం తర్వాత మాకు అపార్ట్మెంట్ ఉంది అన్నట్టు. ఆ టైంకి మేము అక్కడికి రీచ్ కావాలి. టైం వరకు 4:15 వరకు మేము వెళ్ళిపోయినాము. అంటే మీరు బేదర్ ఇసుక తీసుకొస్తున్నట్టు తీసుకొచ్చారా సినిమాలో? అది మాకు ఐడియా లేదు, కానీ జస్ట్ అట్లా అనిపించారండి. చాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే ఇక్కడ పోలీసుల పనితీరును మీరు తప్పుపడుతున్నట్టున్నారు. తప్పుపట్టడం కాదు, అలా సూక్ష్మంగా నా మీద నాకు కాన్ఫిడెన్స్, ఈ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారనే ఒక ఆలోచన నాకుంది తప్ప, వాళ్ళు అసలు వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అట్లేం కాదు. వాళ్ళకేంటంటే అప్పటికి మార్కాపురంలో వెపన్స్ను ఇట్లా సప్లై చేస్తారన్న ఆలోచన మార్కాపురం పోలీసులకు కానీ జనరల్ పోలీసులకు లేదు. అది ఎందుకంటే నేను మార్కాపురం టౌన్కి ఎన్నోసార్లు వెళ్ళిపోయాను. ఎవరు అక్కడ అంత వీడెవడు వచ్చినవాడు ఎవడు ఏంటిదని అట్లా ఆలోచించేవాళ్ళు. మార్నింగ్ 4:15కి ఎర్రగొండపాలెం చేరుకొని అక్కడ మేము ఇవి మా ప్లేస్లో అనుకున్న ప్లేస్లో అది డిస్పాచ్ చేసేసి. మీకు డ్రైవర్కి అనుమానం రాలేదా సార్ ఏంటి మనం ఏం చేస్తాం? డ్రైవర్ హైటెన్షన్ లైన్ కాంట్రాక్టర్ కదా నేను, వాడికి ఎందుకు వస్తుంది? మనకి అందరు 10,000 ఇస్తే నేను 15,000 శాలరీ ఇస్తాను. అక్కడ వెపన్స్ తీసుకొని మన వాళ్ళు వచ్చినప్పుడు వెపన్స్తో రారు వాళ్ళు ఏంటంటే బండి తీసుకొని వస్తారు, ఎడ్ల బండో లేకుంటే ఏదైనా ట్రాక్టరో. మేము ఎక్కువ ట్రాక్టర్ యూజ్ చేసేవాళ్ళము. ట్రాక్టర్ వచ్చి రోడ్ పక్కన నిలబడుతుంది చెట్లలో, దీన్ని అక్కడే రోడ్ పక్కన మేము దించేస్తే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతారండి. రిటర్న్ మళ్ళీ మీరు అదే బండిలో నేను వెళ్ళిపోతాను, వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, నేను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను అక్కడే దిగితే మళ్ళీ వీడు ఎక్కడ పోతాడేమో తెలియదు కదా, వీడిని జాగ్రత్తగా నేను మళ్ళీ చెన్నై వరకు తీసుకెళ్ళాలి. వాడు మళ్ళీ ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడ ఏం చేయొద్దు, ఆ విషయం నాకు తెలుసు తప్ప వానికి తెలియదు. నేను పక్కన ఉన్నాను అనుకో, వాడికి ధైర్యం ఉంటుంది. ఇక వాడు ఇక్కడ స్టార్ట్ అయినంటే మళ్ళీ చెన్నై పోయేదాకా ఇక్కడ వెహికల్ ఆపేటోడు కదన్నట్టు, అట్లా వెళ్ళిపోయేవాడు. అంటే ఆ విధంగా మీరు రాకెట్ లాంచర్ని చెన్నైలో చూపించి ఫస్ట్ వెపన్స్ అట్లా డిస్పాచ్ చేశాము. తర్వాత క్రమంలో ఏమైందంటే ఈ క్వాంటిటీ అనేది పెరిగింది మాకు. స్కార్పియోలో దీంట్లో తెచ్చే క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది. అంటే రాకెట్ లాంచర్లు కొన్ని ఫస్ట్ 5,000 తయారు చేయాలనుకున్నాము. అట్లా ఒక 10 యాన్స్లర్స్ చిన్న చిన్న కంపెనీస్, నాకు చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్కి అందరికీ ఆర్డర్స్ ఇచ్చేసి మొత్తం నేనే మెటీరియల్ అంతా ఇచ్చేసి తయారు. మీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేదండి అప్పట్లో? ఇంకా పార్టీ నుంచి ఇస్తారు. మీరు పార్టీ ఆదేశాల మేరకు రాకెట్ లాంచర్లు తయారు చేయడం, అసలు యాక్చువల్గా కొరియర్ వ్యవస్థను, పార్టీకి ఉన్న కొరియర్ వ్యవస్థను పక్కన పెట్టి సామాన్య ప్రజల చేత పని చేయించడం, సామాన్య ప్రజల చేత ట్రాన్స్పోర్ట్ చేయించడం అని ఒక పందాన్ని ఎంచుకున్నారు. అంటే ఎవరికి తెలియదు, పోలీసుకి తెలియకుండా మనం తీసుకెళ్ళొచ్చు. అంటే మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఈ కార్యక్రమంలో ముగిసిన తర్వాత మీతో ఎవరెవరు పనిచేశారో, మీ దగ్గర పనిచేసిన 6 ఎంప్లాయీస్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసిన SRMT, క్రాంతి, ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పోలీసుల కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తులను సీజ్ చేసినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించిందండి. వాస్తవానికి నేను ఉద్యమం కోసము ప్రజల యొక్క సహాయంతో చేస్తున్నానని చెప్పి అనుకొని నేను వీళ్ళందరికీ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది అయితే తర్వాత నేను ఈ రాకెట్ లాంచర్స్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్ అంతా చేసిన తర్వాత ఇవి సక్రమంగా పార్టీలోకి చేరి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉంటే వీళ్ళంతా సేఫ్గానే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇది అచ్చంపేటలో దొరికిపోయి, ట్రాన్స్పోర్ట్లో దొరికి ఎక్స్పోజ్ అయిపోయి ఎట్లయితే పబ్లిసిటీ అయిందో, దాని తర్వాత నాకు అప్పుడు కానీ నాకు దీని మీద మైండ్ చేంజ్ అంటే ఆలోచన అనేది రాలేదు. ఒక్కసారి అంటే అప్పుడు తేజ న్యూస్ అనేది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని. అప్పుడు న్యూస్ అంటే నాకు అదే, అక్కడ చెన్నైలో అదే అందుబాటులో ఉండేది.
అందులో ఒక్కసారిగా ఫ్లాష్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాకెట్ లాంచర్లు అని చెప్పేసి పెద్దగా ఫ్లాష్ న్యూస్ వస్తుంది అన్నట్టు. నక్సల్కి సంబంధించిన భారీ డంపు కనిపెట్టిన పోలీసులు అని అట్లా ఇక రకరకాలుగా అదండి ఫ్లాష్ న్యూస్ చాలా ఇదిగా వస్తుంది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది అరే బాబు ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అంటే అంత సెన్సేషనల్ న్యూస్ అనేది అప్పుడు లేదు, అంత భారీ సెన్సేషన్ అయిపోయింది అది. అప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి, ఎందుకంటే నాకు ఇన్వెస్టిగేషన్ మీద నాకు కొంచెం అంచనా ఉంది. ఒక్క దగ్గర బ్రేక్ అయిందంటే డెఫినెట్లీ వాళ్ళు రివర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, అంటే అక్కడి నుంచి రివర్స్కి వెళ్ళిపోతారు. ఈరోజు కాకపోయినా ఒక 10 డేస్కో 1 వీక్ ఒక 15 డేస్కో డెఫినెట్లీ చెన్నైకి చేరుకుంటారు. చెన్నైలో మన లొకేట్ చేసేటువంటి సామర్థ్యం ఉందనేది నాకు తెలుసు. నాకు అంటే ఇంటెలిజెన్స్ మీద నాకు అంత భారీ అంచనా కూడా ఉందన్నట్టు, ఎందుకంటే అంత నేను ఎప్పుడు కూడా వాళ్ళకి తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే అంత సిబ్బంది వాళ్ళకు అంత నెట్వర్క్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే అప్పటి వరకు నేను చేసే పని మీద వాళ్ళకు దృష్టి లేకపోవచ్చు, కానీ ఒక్కసారి చేస్తున్నామని తెలిసిన తర్వాత ఇండియన్ గవర్నమెంటే షేక్ అవుతుందనే విషయం నాకు అంచనా ఉంది. నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటాననే విషయం కూడా నాకు తెలుసు. ఇమ్మీడియట్లీగా నేను ఆ న్యూస్ చూడంగానే న్యూస్ ఛానల్లో కనుక అది రాకపోతే నేను ఎమర్పాటుగా ఉండేవాన్నేమో అక్కడ. కానీ ఎప్పుడైతే న్యూస్ ఛానల్లో ఆ న్యూస్ స్ప్రెడ్ అయిందో నేను ఒక్కసారిగా అక్కడి నుంచి నేను మా మిస్సెస్ ఇద్దరం నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇదంతా తీసేసుకొని బైక్ మీద అక్కడి నుంచి ఎస్కేప్. ఎందుకంటే అక్కడి నుంచి మేము ఎందుకంటే అప్పటికి కూడా నాకు ఒక ఇది ఉంది, ఏంటంటే ఇప్పటికే వచ్చున్నారేమో ఇక్కడ. తెల్లారి న్యూస్ పేపర్ తీసుకుందామని అనుకున్నాను, వెంటనే నాకు వచ్చింది ప్రతి న్యూస్ పేపర్ సెంటర్ దగ్గర అప్పటికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేసి నిఘా పెట్టి ఉంటే డెఫినెట్లీ అది కూడా డేంజర్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడి నుంచి ఏది కూడా తీసుకుపోదు, జనరల్ సింపుల్ పీపుల్ పోయినట్టు వెళ్ళాలని చెప్పేసి ఇమ్మీడియట్లీగా నేను నా భార్య ఇద్దరం బైక్ ఉంటే బైక్ మీద ఆమెను తీసుకొని చెన్నై సిటీలో 4 అవర్స్ తిరిగినాం. 4 అవర్స్ అనేక గల్లీలు అనేక స్ట్రీట్లు తిరిగిన తర్వాత మా వెనక ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత చెన్నై సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయాం అన్నట్టు. బయటికి వెళ్ళిపోయి ఒక వెల్లూరు అని ఒక టౌన్ అన్నట్టు, అక్కడ వెళ్ళేసి అది సిటీకి వచ్చి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికి వెళ్ళేసి మా బైక్ను రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి మేము ట్రైన్కు వెళ్ళకుండా అక్కడి నుంచి మేము మళ్ళీ బస్ ఎక్కి కర్ణాటకకు వచ్చేసాం. అట్లా కర్ణాటక వచ్చి ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్లో ఉన్నాం లాడ్జ్లో. ఆ లాడ్జ్కి వచ్చేసి టీవీ పెట్టగానే అన్ని ఛానల్స్లలో మాదే వచ్చేస్తుంది న్యూస్, సెన్సేషన్ అయిపోయింది అన్నట్టు. కానీ మీ ఫొటోస్ లేవు కదా? ఫొటోస్ లేవు, కానీ మొత్తం న్యూస్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చేస్తుంది. అరే ఇది ఇట్లా చాలా ఇండియాలోనే చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది, ఏం చేద్దాము. ఉన్నది మేమిద్దరమే. అప్పుడు మా మిస్సెస్కి ఏంటంటే ఇంత అవగాహన ఆమెకు లేదు, ఆమె కొంత షేక్ అయిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు చూద్దాం, మనమైతే సిద్ధపడి వచ్చినాం కదా, ఎందుకు మనం టెన్షన్ పడడం ఎందుకు, నార్మల్ పీపుల్గానే ఉందాము, ఏదైనా అయితే చూద్దాం. అప్పుడు మనమైతే ఇప్పుడు చెన్నై నుంచి అయితే బయటకు వచ్చాం కదా, ఇన్వెస్టిగేషన్ అయితే చెన్నై వరకు జరుగుతుంది. ఒకవేళ మన ఫొటోస్ ఏమైనా మన ఇంటి వరకు వస్తే మన ఫొటోస్ దొరుకుతాయి గ్యారంటీ. ఆ ఫొటోస్ దొరికినప్పుడు మనము ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. నా ఎక్స్పెక్టేషన్ లాగానే ఒక 2 డేస్లో పెన్సిల్తో వేసినటువంటి డ్రాయింగ్ ఒకటి టెలికాస్ట్ అవుతుంది అన్నట్టు, అన్ని న్యూస్ ఛానళ్ళలో రావడం జరిగింది. అంటే అప్పటికి నా పేరు కూడా ఏం పేరు వస్తుంది, అప్పటికి చెన్నైని అంతా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. అంటే మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్యూ బ్రాంచ్ వాళ్ళు, ఇక్కడ ఏపీ సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు, తర్వాత మహబూబ్నగర్ సంబంధించిన స్పెషల్ టీమ్స్ అన్నట్టు, అంటే శ్రీనివాసరెడ్డి గారి ఎస్పీ గారి వాళ్ళ స్పెషల్ టీం ఆయన కూడా పంపించారు. వీళ్ళందరూ ఏంటంటే చెన్నైని మొత్తము జల్లెడ పట్టేస్తున్నారు అన్నట్టు. కానీ టెక్మద్ అనే పేరు అచ్చంపేటలో ఒక సరెండర్ ఆయన అమ్మాయి చెప్పింది అన్నట్టు. అది అప్పుడు ఒకసారిగా టెక్మద్ అనే పేరు బయటికి రావడం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇవి కూడా వీళ్ళకి ఇక్కడ తెలిసేది కాదు. అచ్చంపేటలో కూడా అచ్చంపేటలో అసలు ఎట్లా ఇవి లొకేట్ అయినాయి అంటే, ఒక నారాయణ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్, ఈ సాంబశివుడు ఏం చేశాడంటే వాటిని ట్రాన్స్పోర్ట్లో ఒక మెటీరియల్ వచ్చింది, నువ్వు వెళ్ళి పికప్ చేసుకొని లోపలికి తీసుకురా అమరాబాద్కి అని చెప్పేసి ఆయన పంపించాడు. ఆ నారాయణ రెడ్డి అంటే ఆయనకు ధైర్యం చాలలేదు, ఏదో అన్నలు చెప్తున్నారు అంటే ఆయనకు ధైర్యం చాలలేదు, ఏదో మెటీరియల్ వస్తుంది అని చెప్పి.
చాలాగా ఒక నెల రోజులు ఆయన వెయిట్ చేశాడు. ఈ నెల రోజులలో ట్రాన్స్పోర్ట్లోనే ఉండిపోయింది అది. ఈ ట్రాన్స్పోర్ట్ వాడు ఈ నారాయణ రెడ్డికి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు, వచ్చి తీసుకుపో నీ పేరు మీద మెటీరియల్ వచ్చింది, అది ఏదో మెటీరియల్ వచ్చిందని. అయితే ఎందుకు ఆయనకి చేస్తున్నాడు అంటే ఆయన ఒకసారి వెళ్ళి కలిసి వచ్చాడు. కలిసి వచ్చి ఏంటిది మెటీరియల్ ఉందంటే ఇట్లా తీసుకెళ్ళాలంటే అది చాలా మినిమం ఒక టన్ను మెటీరియల్ ఉంటుంది, టన్నున్నర ఉంటుంది అన్నట్టు. ఆయన వచ్చి అంత మెటీరియల్ వచ్చింది నేను ఎట్లా తీసుకుపోతానని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయాడు. రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ దళాన్ని కలిసి అది మెటీరియల్ ఏదో చాలా ఉందన్న నేను తీసుకురాలేను దాన్ని అంటే, లేదు నువ్వు ఎట్లయినా చేసి తీసుకురా, ఒక ట్రాక్టర్ తీసుకురా అని చెప్పేసి ఆయనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన మళ్ళీ వచ్చాడు అక్కడి దాకా. ఈలోపు ఏమైందంటే ఆ దళంలో ఉన్న ఒక అమ్మాయి సరెండర్ అయింది. ఆ అమ్మాయి సరెండర్ అయిపోయి దళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఈ నారాయణ రెడ్డి 2 సార్లు దళం దగ్గరికి వచ్చిపోయిన విషయం కూడా చెప్పేస్తున్నారు. చెప్పడంతోనే ఈ నారాయణ రెడ్డి ఎందుకు దళం దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నారాయణ రెడ్డిని రాత్రి తీసుకొని వచ్చేసారు. వస్తే నారాయణ రెడ్డి నార్మల్ పీపుల్ కదా, ఆయనకి ఎందుకు ఉంటుంది సార్, ఏదో ట్రాన్స్పోర్ట్లో ఏదో మెటీరియల్ వస్తుందని చెప్పారు, నేను అది పికప్ చేసుకోవడానికి వెళ్ళాను, అది చూస్తాను మొత్తం ఇనుప రాడ్లు ఇనుప ముక్కలు ఇవన్నీ ఉన్నాయి, అంత మెటీరియల్ నేనే తీసుకుపోతానని చెప్పి నేను తీసుకుపోలేదు సార్ అన్నాడు. వెంటనే వాళ్ళు క్రాంతి ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి అందులో ఉన్న మొత్తం 18 బ్యాగులు 20 బ్యాగులు అన్నట్టు మొత్తం టన్నున్నర మెటీరియల్ అంత తీసుకొని అచ్చంపేట పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చేసి ఒక రోజంతా కూడా దాన్ని వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు. అది ఓపెన్ చేశారు. ఆ అమ్మాయి సరెండర్ అయిన అమ్మాయి కూడా అక్కడే ఉంది. చూస్తే అన్ని విడివిడి స్పేర్ పార్ట్స్ అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు కాదు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎస్ఐసి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏంది మావోయిస్టులకి ఏం పని పాట లేదైందని ఇనుప ముక్కలన్నీ తెచ్చుకున్నారు, ఎందుకు ఇవి దేనికి సంబంధించినే కాదు, ఏం చేసుకుంటారు దీంతోనే అని చెప్పేసి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అన్నట్టు. సరెండర్ అయిన క్యాడర్లు అందరినీ పిలిపించారు. అయితే మా దగ్గర ఒకసారి నేను రాకెట్ లాంచర్స్ నల్లమల్ల ఫారెస్ట్లో టెస్ట్ చేస్తున్నాను అన్నట్టు. దానికి ఫోర్సు దాని అంటే డిస్టెన్స్ ఎంత ఉందో ఇవన్నీ టెస్ట్ చేస్తున్నప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఒక మిలిటెంట్ వచ్చాడు. ఆ అబ్బాయి టెస్ట్ చేసినప్పుడు చూశాడు అన్నట్టు. చూసినప్పుడు అక్కడ రాకెట్ ముందు భాగంలో ఉండేటువంటి కోన్ షేప్లో ఒకటి ఉంటుంది, అది చూశాడు. వాడు చూసేసి ఆ సరెండర్ అయిన క్యాడర్లు అందరినీ జిల్లాకు సంబంధించిన అందరినీ పిలిచారు. అరే మీ మావోయిస్టులకు ఏం పని లేదారా, ఇనుప ముక్కలను తెచ్చుకున్నారు, ఎందుకు పనికి వస్తారా ఇవి అని చెప్పేసి వాళ్ళని పిలిస్తే అన్ని మిలిటెంట్లు అందరూ చూసినాక లాస్ట్ వీడు చూసేసి ఈ అబ్బాయి చూసి ఏమంటే, సార్ నేను టెక్కుమాదు టెస్ట్ చేసినప్పుడు చూసినాను సార్, ఇది రాకెట్ లాంచర్కి సంబంధించింది సార్ అన్నాడు. ఎట్లా చూసినారో ఏంటంటే, సార్ ఇది ఇట్లా ఉంటుందని వాడు పేపర్ మీద గీసి చూపెట్టాడు. దాంట్లో ఇక ఆ పేపర్ను పట్టుకొని వాళ్ళు మొత్తం అన్ని స్పేర్ పార్ట్స్ అన్నిటినీ ఇక ఒక్కొక్కటి ఇది ఉందా అంటే ఇది ఉంది సార్, ఇది అన్నీ ఉన్నాయని చెప్పాడు వాడు. అరే ఇవి రాకెట్ లాంచర్ సంబంధించి అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని అసెంబ్లింగ్ చేయడం అనేది చేశారు. ఒక్కరోజు అంతా అది కాబట్టి అప్పుడు ఇక మొత్తం డిపార్ట్మెంట్ అంతా కదిలిపోయింది అన్నట్టు. ఏంది ఇంత పెద్ద స్టాక్ తెప్పించారంటే ఇది చాలా భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకొని అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు అన్నట్టు. ఈ ఎఫర్ట్ ఏమైపోయిందంటే మొత్తం నేషనల్ వైడ్గా చాలా సెన్సేషనల్ అయిపోయి అక్కడి వరకు వచ్చేసింది. టెక్కుమద్ అనే పేరు ఆ అమ్మాయి, ఆ సరెండర్ అయిన అమ్మాయి పేరు భారతి అన్నట్టు. ఆ భారతి అనే అమ్మాయి ఇది టెక్కు మదన్న చేశాడు ఈ పని, ఆయనకే తెలుసు ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అన్నట్టు. చెప్పడంతోనే అప్పుడు బాగా టెక్కుమద్ అనే వర్డ్ అప్పుడు బాగా ఫేమస్ అయ్యడం అనేది జరిగింది. అప్పుడు ఎప్పుడైతే నా పేరు నేను బెంగళూరులో ఉన్నప్పుడు టీవీలో నా పేరు టెక్కుమద్, దీని వెనుక సూత్రధారి టెక్కుమద్ అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో న్యూస్లో కథ, అప్పుడు మేము ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఎక్కడి మ్యాంగ్లూరు వెళ్ళిపోయాం. మేము బెంగళూరు నుంచి మ్యాంగ్లూరు వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. మళ్ళీ ఆ రోజు వరకు మా ఫొటోస్ అవన్నీ రాలేదు. ఈ క్రమంలో ఈ 4-5 డేస్ క్రమంలో చెన్నైని మొత్తం జలడబట్టించేసి మొత్తం అన్నీ వెతుకుతూ ఉన్నారు. ఇది చెన్నై నుంచి వచ్చిందని కనిపెట్టేశారు. ఇది అచ్చంపేటకి ఎక్కడి నుంచి వచ్చింది, విజయవాడకి ఎక్కడి నుంచి వచ్చింది, నెల్లూరు నుంచి ఎక్కడికి వచ్చింది, అంబత్తూరు నుంచి అంబత్తూరుకి వచ్చిందంటే అంబత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అక్కడ క్యూ బ్రాంచ్ వాళ్ళు దీన్ని బాగా ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ప్రతి ఇండస్ట్రీస్కి వెళ్ళేసి ఇటువంటి స్పేర్ పార్ట్స్ ఏమైనా మీరు చేశారా అని చెప్పేసి అట్లా ఎంక్వైరీ చేయడం పెట్టింది. దాదాపు ఒక 200-300 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం దాన్ని జల్లడబట్టారు. అప్పుడు ఒక క్యాస్టింగ్ చేసిన అతను, ఆ ముందు కోన్ షేప్ ఏదైతే ఉందో అది క్యాస్టింగ్ చేసిన కంపెనీకి వెళ్ళారన్నట్టు. వెళ్ళినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇట్లా నేను ఏపీలో ఒక అతను నాకు ఇది ఆర్డర్ ఇచ్చాడు సార్, ఇస్తే నేను చేసి ఇచ్చాను అని చెప్పాడు.
అక్కడి నుంచి ఆయన దగ్గర నాకు కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ డీటెయిల్స్ దొరికినట్టు. అట్లా వాళ్ళు ఆయన తీసుకొని వెంటనే నా కంపెనీకి వచ్చారు. నా కంపెనీలో సిస్టమ్ మొత్తం ఇదంతా ఇది దొరికింది. నా కంపెనీలో సూపర్వైజరు వీళ్ళంతా వర్కర్స్ వీళ్ళందరినీ గ్రిప్లోకి తీసుకొని నాకు ఎంతమంది అయితే నాకు ఇచ్చేసారో నా దగ్గర, అంటే నేను లీగలైజ్గా చేస్తాను, ఏది కూడా ఇన్లీగల్ కాదు, అంత లీగల్గా వాళ్ళకు పేమెంట్ చేసింది, తర్వాత వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది. ఒక బ్రాండెడ్ కంపెనీ ఎట్లయితే చేస్తుందో, అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఎట్లయితే చేస్తుందో ఆ మెథడ్లో చేశాం కాబట్టి అక్కడ ఉన్న పీపుల్కు ఇది అనైతికంగా చేస్తున్నాము, ఏదో తీవ్రవాద సంస్థకు మేము ఏదో చేస్తున్నామన్న ఆలోచన ఎట్టి క్వశ్చన్ వాళ్ళకి లేదన్నట్టు. అట్లా వాళ్ళందరూ కూడా నాకు లీగల్ వాళ్ళ పేమెంట్స్ కూడా త్రూ బ్యాంక్ ద్వారా ఇచ్చేవాడిని నేను. వాళ్ళకి పేమెంట్స్ నా కంపెనీ ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు త్రూ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఇచ్చేవాడిని. అట్లా ఎక్కడ చూసినా కూడా అసలు ఏదో నార్మల్గా చేసినట్టు ఉండదు అన్నట్టు, అంత ఒక సిస్టమేటిక్గా చేసినట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా ఎవరికి కూడా ఎక్కడ కూడా అనుమానం రావడానికి ఆస్కారం లేదన్నట్టు. ఎవరైనా పేమెంట్కి వచ్చిందంటే ముందు ఓచర్ రాసిన తర్వాతనే పేమెంట్ ఇచ్చేవాళ్ళం అన్నట్టు. అవన్నీ చూసాను. అంత సిస్టమేటిక్ ఉన్నప్పుడు వాడు ఎందుకు ఆలోచిస్తాడు, ఎదటివానికి ఆలోచనే రాదు. అట్లా చేసాం. అది చేసిన తర్వాత వీళ్ళందరినీ సీజ్ చేశారు. ఎక్కడ నేను మ్యాంగ్లూరులో ఉన్నప్పుడు చెన్నైలో 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది, అరే నా వల్ల చాలామంది అరెస్ట్ అవుతున్నారు, ఇది నేను ఏదో తప్పు చేసినట్టున్నాను, ఇంతమంది నేను ఇన్వాల్వ్ చేయాల్సింది కాదు, అసలు నేను ఒక్కనే తయారు చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి అప్పుడు నాకు వీళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక పార్టీ ఆశయము, పార్టీ అది కాదు, అసలు ఇంతమందిని నేను ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళ కుటుంబాలకు నా వల్ల నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచించి ఎట్లా అనే నిరంతరము దాని గురించి ఇక ఆలోచన వచ్చింది అన్నట్టు. అయితే ఆ 20-30 మందితోని కూడా నాకు చాలా అనుబంధం అన్నట్టు వాళ్ళతోనే. ఎందుకంటే వాళ్ళతో నేను పని చేయించాలి కాబట్టి అంత క్లోజ్ రిలేషన్ పెట్టుకున్నాను, సిస్టమేటిక్గా పెట్టుకున్నాను. అది కూడా నేనంటే చాలా నమ్మకం వాళ్ళకు, అట్లా చేసామన్నట్టు. అది తర్వాత నాకు చాలా బాధ అనిపించింది, ఏందమ్మా ఇన్ని కుటుంబాలు అరెస్ట్ అయ్యాయి. ఒకసారి ఏంటంటే ఒక ఫోటో వేశారు, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో అన్నట్టు. నేను మ్యాంగ్లూరులో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తీసుకుంటే చెన్నై కోర్టు దగ్గర మొత్తం అరెస్ట్ అయిన ఫ్యామిలీస్ వీళ్ళందరి ఒక వ్యాన్లో తీసుకొచ్చి ఆ ఫోటో వేశాడు అన్నట్టు. మొత్తం వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేసినటువంటి వాడిని అన్నట్టు. అంత క్లోజ్నెస్ అన్నట్టు. వాళ్ళ ఇంట్లో ఏ బర్త్డే అయినా ఏదైనా కూడా ప్రతి కంపెనీ వాళ్ళు నన్ను పిలిచి ఇన్వైట్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు మెయిన్ కస్టమర్ నేనే అన్నట్టు. కాబట్టి నన్ను కంపల్సరీ ఇన్వైట్ చేసేవాళ్ళు. తర్వాత ఏదైనా ఫెస్టివల్స్ వస్తే కూడా అక్కడ సంక్రాంతి చాలా బాగా చేస్తారు, పొంగల్. అటువంటి పొంగల్స్ వచ్చినప్పుడు నేను ప్రతి కంపెనీ విజిట్ చేసేవాడిని అన్నట్టు. అట్లా నాకు వాళ్ళతోని ఒక మంచి రిలేషన్ అనేది ఉంది. ఇక వాళ్ళందరూ అక్కడ ఏడుస్తున్న ఫొటోస్ అవన్నీ కూడా పేపర్లో వేశారన్నట్టు. వేస్తే చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను చాలా తప్పు చేశాను. పార్టీలో అంటే మనం సిద్ధాంతాన్ని ముందుగా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధపడ్డప్పుడే వాళ్ళతోని మనం వర్క్ చేపిస్తే అది వాళ్ళు ఈరోజు సిద్ధపడి ఉండేవాళ్ళు. కానీ ఆ ఫ్యామిలీస్కి అసలు ఏమీ తెలియదు. ఈరోజు ఒక పార్టీ కోసం మనం వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాము, ఇది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానని చెప్పేసి అప్పుడు అనిపించింది అన్నట్టు. అప్పుడు అనిపించేసి ఎట్లా ఏం చేయాలి అసలు ఏంటిది, వాళ్ళందరినీ ఇంకా వేరే దారి. ఇప్పుడు నేను దొరికితే ఎన్కౌంటర్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే ఎన్కౌంటర్ చేయడానికి ఎక్కువ 100% స్కోప్ ఉంది. రెండోది, నన్ను అరెస్ట్ అయితే చేస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్కు నేనే కారణం కాబట్టి. అప్పటికి నా ఫొటోస్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని మీడియాలలో వస్తున్నాయి. నేను ఎక్కడైనా హోటల్లో ఉంటే కూడా ఒక నైట్ మాత్రమే ఉండి తెల్లవారులే వెళ్ళిపోయేవాళ్ళం. అయితే నాకున్న ఒక అంచనా ఏంటంటే, ప్రజలు ఎవరైనా కూడా ఒక ఫేస్ను 24 అవర్స్లోనే వాళ్ళు మర్చిపోతారు అనేది. జనరల్ పీపుల్ వాళ్ళకి కనెక్ట్ లేని విషయం అయితే 24 అవర్స్లో వాళ్ళు దాన్ని మర్చిపోయి వేరే ఫేస్ను ఇచ్చేసుకుంటారు. సరే, సెన్సేషనల్ టెక్ మధు అనే వర్డ్తో పాటు నా ఫొటోస్ని కూడా చూపిస్తున్నారు. మా మిస్సెస్ ఫోటో, నా ఫోటో చూపిస్తున్నారు. అప్పుడు వెంటనే నా ఫేస్ కట్ అంతా చేంజ్ చేసేసాను. మొత్తం ఈ స్పెట్స్ తీసేయడము, తర్వాత వెంట్రుకల్ క్రాఫ్ట్ చేంజ్ చేయడము, ఇవన్నీ బట్టలు కూడా చేంజ్ చేసేసి వేరే కాషాయం బట్టలు కొద్ది రోజులు, తర్వాత అయ్యప్ప బట్టలు కొద్ది రోజులు. ఎందుకంటే మనం ఆ మామూలు డ్రెస్ వేసుకుంటే కూడా జనరల్ పీపుల్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో. కాబట్టి కొన్ని రోజులు అయ్యప్ప స్వామిలాగా అయ్యప్ప బట్టలు వేసుకొని కొద్ది రోజులు ఇట్లా ఉండడం, ఫేస్ కట్ మొత్తం చేంజ్ చేయడం, ఇవన్నీ చేసి కొద్ది రోజులు ఒక 15-20 రోజులు అక్కడక్కడ ఉన్నామన్నట్టు. మీరు కొంతకాలం గోవాలో కూడా ఉన్నట్లున్నారు. ఎస్ గోవా. ఈ క్రమంలోనే మేము గోవాకి వెళ్ళాం. గోవాకి ఎందుకు వెళ్ళిపోయినామంటే,
గోవాలో టూరిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి, అంటే ఎక్కువగా విజిట్ చేస్తారు కాబట్టి మన గురించి అంత ఆలోచన ఉండదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ గోవాలో హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువ చూస్తారు, పేపర్స్ కూడా అవే ఎక్కువగా వాళ్ళు చేస్తారు. కాబట్టి సౌత్ ఇండియాకి సంబంధించిన న్యూస్ను వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చూడరు అక్కడ. కాబట్టి ఇది కొంచెం సేఫ్ ప్లేస్ ఉంటుంది మనకని చెప్పేసి మేము గోవాకి వెళ్ళి గోవాలో ఒక రూమ్ తీసుకొని అంటే లాడ్జెస్లలోనే ఒక 10-15 రోజులు అట్లా మేము టైం పాస్ చేసినాము. రెగ్యులర్గా మేము న్యూస్ వాచ్ చేసేవాళ్ళం అక్కడ చేసి అప్పుడు అనిపించింది ఇక ఆ రోజునే గోవాకు మేము షిఫ్ట్ అయిన తర్వాత మ్యాంగ్లూర్ నుంచి ఎట్లా వీళ్ళని ఎస్కేప్ చేయడం ఏంటిది, ఏం మార్గం ఉంది అంటే నేనైతే అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎస్కేప్ అవుతారనేది నేను అనుకోవడం లేదు, కానీ ఏమైనా ఇంకా ఆలోచన ఏమైనా ఉందా ఏంటిదని అట్లా ఆలోచించడం అనేది చాలా రోజులు చేశాము. అయితే పార్టీ నుంచి ఏమొస్తుంది రెస్పాన్స్, అసలు పార్టీ ఏమనుకుంటుంది, ఇంత సెన్సేషనల్ న్యూస్ అయింది కదా ఇది, అసలు పార్టీ ఏమైనా వీళ్లకు మద్దతుగా ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఒకటి నేను ఆలోచించడం జరిగింది అన్నమాట. అట్లా 15 days అయింది, 20 days అయింది, 1 month అయింది, పార్టీ నుంచి సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు. ఏంటి పార్టీ అసలు ఇంత అంటే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా వదిలేసింది ఏంటి, అసలు చెన్నైలో జరిగిన దానికి పార్టీకి సంబంధం ఉందనుకుంటుందా లేదనుకుంటుందా అని చెప్పేసి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎట్లా అసలు వాళ్ళని పార్టీ కూడా కనీసం మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇస్తుందా అనుకుంటే అది కూడా పార్టీ ఇవ్వలేదు, స్టేట్ కమిటీ ఇవ్వలేదు, సెంట్రల్ కమిటీ ఇవ్వలేదు. అసలు ఆయుధాలు దొరికినాయి, టెక్ మధు దొరికాడు, అక్కడ పేరు వస్తుంది, అచ్చంపేట నుంచి వచ్చిందనే విషయం అందరికీ వస్తుంది. కానీ అటువంటప్పుడు ఎందుకు దీన్ని ఓన్ చేసుకోవటం లేదు అనేది ఒకటి ఆలోచించాం. ఎందుకంటే పార్టీ ఓన్ చేసుకోవాలి, ఓన్ చేసుకొని ప్రజలకు అక్కడ నష్టం జరుగుతుంది, అరెస్టులు జరుగుతున్నాయి, ఆ ప్రజలకు సంబంధం లేదనైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ అటువంటి స్టేట్మెంట్ పార్టీ నుంచి ఏమీ రాలేదు. ఎలాగబ్బా అని ఇది ఏం చేయాలి, ఇది నా చేతులు అయితే ఏం లేదు, నా గురించి కూడా విపరీతమైన సెర్చింగ్ జరుగుతుంది. అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ అంచనా ఏంటంటే నేను చెన్నైలోనే ఎక్కడో ఒక ప్రాంతంలో ఉంటానని చెప్పి వాళ్ళకు అంచనా ఉంది. అయితే వాళ్ళను చెన్నై నుంచి నేను దండకారణ్యమో లేకుంటే ఏఓబీకో వెళ్ళిపోయిన అనేది ఒక మెసేజ్ పోవాలి వాళ్ళకు. పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఒక చాలా రిస్క్ తీసుకొని అన్నట్టు కర్ణాటకకు వచ్చేసి, కర్ణాటకలో ఏపీ బార్డర్లో అన్నట్టు అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ మహారాష్ట్ర అటు వెళ్ళిపోవచ్చు అన్నట్టు, దండకారణ్యం వెళ్ళిపోవచ్చు. అక్కడికి వచ్చేసి నేను ఉన్నటువంటి ఇంటికి డైరెక్ట్ కాల్ చేశాను అన్నట్టు. డెఫినెట్లీ వాళ్ళ ఇంటి ఫోను ట్యాప్ అవుతుందని నాకు తెలుసు. నా రూట్ను ఎస్కేప్ చేయడం కోసము నేను ఏ రూట్లో వెళ్తానో తెలియదు, అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ మైండ్ను డిస్టర్బ్ చేయడం కోసం అన్నట్టు, జస్ట్ అదొక ఇది అన్నట్టు. అట్లా నేను అక్కడికి వచ్చి ఫోన్ చేసి వెంటనే ఆమె వాళ్ళ కోడలు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెట్టారు మాకు అని చెప్పింది. అన్నప్పుడు నేను అమ్మ మీరు బాధపడకండి, మీకు ఏ సంబంధం లేదు, మీకు తెలిసిందేదో అదే చెప్పండి మీరు అని చెప్పేసి నేను మాట్లాడి ఫోన్ పెట్టేశాను. ఈ విషయం 100% డిపార్ట్మెంట్ క్యాచ్ చేస్తుంది. నేను ఎక్కడున్నా అనుకుంటుంది, బీదర్లో ఉన్నాను, బీదర్కి ఉన్నా అంటే బీదర్ నుంచి నెక్స్ట్ ఎటు వెళ్తాను నేను, మహారాష్ట్ర నుంచి దండకారణ్యం అటు ఇటు వెళ్తాను. ఎందుకంటే చెన్నై నుంచి నేను ఇటు వెళ్తున్నాను అనేది నా ప్రయాణం రూట్ కదా. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డేనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ స్వరంజిత్ సేన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు, టెక్ మధు దండకారణ్యం వెళ్ళిపోయాడు ఇట్లా అని చెప్పేసి. బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉంటారు నేను దండకారణ్యం వెళ్ళిపోయానంటే ఇక్కడెక్కడ తిరుగుతానని అనుకుంటారేమో. అయితే నేను అనుకున్నా మొత్తానికైతే నేను అనుకున్నది